రైట్. జై వాసవి. మన డిస్ట్రిక్ట్ B203Aలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ జూమ్ మీటింగ్ ద్వారా వివిధ రకాల ట్రైనర్స్ తోటి ఈ ప్రోగ్రామ్స్ లో భాగంగా ఈరోజు ముఖ్యమైన టాపిక్ ఏంటంటే వాస్తు. ఈ వాస్తు గురించి మనతోటి తన యొక్క నాలెడ్జ్ని మనకి కూడా తెలియజేయడానికి వచ్చినటువంటి ఈనాటి మన అతిథి వాస్తు క్లబ్స్ ఇంటర్నేషనల్లోని సర్టిఫైడ్ ట్రైనర్ సంచిత గారికి వెల్కమ్ చెప్తూ, అలాగే ఈరోజు కొంచెం బిజినెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం అటెండెన్స్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎనీవే, మేము ఇంకొక కార్యక్రమం కూడా చేపట్టాం. ఏంటంటే జూమ్ మీటింగ్ మొత్తం కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా లింక్ కూడా మనం షేర్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఎక్కడికి బదులు ఈ ప్రోగ్రామ్ తర్వాత చూద్దాం అనుకున్నారేమో నాకు తెలియదు, కానీ సరే, లైవ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది ఈరోజు. అదే ఆ ఛాన్స్ కొంతమంది మిస్ అయి ఉండొచ్చు. సరే, ఎనీవే, మనకి ఈ యొక్క అమ్మ మ్యూట్ లో ఉన్నానా? ఇప్పుడు దాకా ఏం వినపడలేదు కదా? జస్ట్ 1 సెకండ్ ముందే మ్యూట్ కి వెళ్ళారండి. రైట్ రైట్. మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మనకి ఒక మంచి అవకాశం ఇచ్చి ఈ విధంగా మన వీసీలో ఉన్న ట్రైనర్స్ అందరినీ కూడా ప్రతిరోజు అన్ని జిల్లాల్లో రకరకాల టైమింగ్స్ లో ఈ విధంగా కార్యక్రమాలు చేయిస్తున్నారు. ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే మన వాస్తు క్లబ్స్ ఇంటర్నేషనల్ లోని ఈ ఇయర్ ట్రైనింగ్స్ కమిటీ చైర్మన్ ఐతారాములు గారు కూడా, వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరిద్దరూ ప్లానింగ్ వల్లే మనం ఇన్నిసార్లు ఈ జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం, ఇంతమంది ట్రైనర్స్ ని కలవడం, ఇంత నాలెడ్జ్ ని గ్రోత్ చేసుకోవడం జరిగింది. అందుకని వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈనాటి మన అతిథి సంచిత గారిని వారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. ఓవర్ టు సంచిత గారు. జైవాసి అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫస్ట్ మీ జిల్లాకి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి, మీ గవర్నర్ గారైన ముక్తేశ్వరరావు గారికి. అలాగే అసలు ముందు మనకి అవకాశం కల్పించిన మన ఐఎన్పి గారు వేణు తిరువేదులు గారికి, అలాగే ఐతారాముల్ గారికి వండర్ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఇంత మంచి అన్ని చాలా మంచి విషయాల కార్యక్రమాల మీద టాపిక్స్ మీద మనల్ని షేర్ చేసుకోవడానికి మనకి ప్లాట్ఫామ్ అందించారు. అండ్ ఈ లాక్డౌన్ సమయాన్ని ఇంత ప్రొడక్టివ్ గా మనం యూజ్ చేసుకోవడానికి కారణమైన ముఖ్యంగా వాళ్ళిద్దరికి ముందుగా ధన్యవాదాలు. అలాగే వాసిమాతకు కూడా ధన్యవాదాలు. వండర్ఫుల్ ఛాన్స్ ఇది. అండ్ ఇంత అందరం కలిసి సేవకి అలాగే మన ఫెలోషిప్ కి అవకాశం ఇచ్చిన వాసిమాతకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా నా పేరు సంచిత అన్నవరపు. నేను వాస్తు ఆచార్య అండ్ మాస్టర్ న్యూమరాలజిస్ట్. నేను వాస్తులో న్యూమరాలజీలో మాస్టర్స్ కంప్లీట్ చేశాను అండ్ ఐ బీన్ వర్కింగ్ ఫర్ ఫ్యూ ఇయర్స్ నౌ. ముఖ్యంగా యాక్చువల్లీ ఫస్ట్ మనకి 48 hours 2 days ట్రైనింగ్ కార్యక్రమాలు జరిగాయి కదా. ఆ కార్యక్రమాలు అసలు ముందు మన వాస్తు గురించి చెప్పాలి. ఇంత మన ప్రాచీనమైన మన వాస్తు ఎంతో, అది యాక్చువల్గా శాస్త్రం అండి. వాస్తు అనేది ఇట్స్ శాస్త్రం. దాని పేరే వాస్తు శాస్త్రం అంది. కానీ ఈ రోజులో మనము అంత సైన్స్ గా ఉన్నా కూడా మనం దాన్ని ఏమోలే అదేదో హంబక్, మనకి అంత ఉపయోగపడదు అనే ఒక ఆలోచనతో దాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా మనం దాన్ని తిరస్కరిస్తున్నాం. అది ఎందుకంటే పూర్తిగా అవగాహన లేకపోవటం వల్ల, అండ్ అసలు అదేంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని తెలియకపోవటం వల్ల. అందుకని నేను ఇవాళ అసలు వాస్తు అంటే ఏంటి, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది, అది ఎంత సైంటిఫిక్ అనేది చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను అవేర్నెస్ గురించి. అండ్ ముఖ్యంగా చిన్న పవర్ పాయింట్ ఉందండి, ఐ విల్ స్టార్ట్ విత్ దట్. ముక్తేశ్వర్ గారు షేర్ స్క్రీన్ ఆప్షన్ నాకు ఓపెన్ చేయరా?
మీరు రిక్వెస్ట్ పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. మీరు డిజేబుల్ చేశారు, నాకు డిజేబుల్ చేశారని నోటిఫికేషన్ వస్తుంది. ఒక్క నిమిషం అండి. షేర్ స్క్రీన్ ఒక్క నిమిషం. సో వాస్తు గురించి ఎంతమందికి ఐడియా ఉందండి? హ్యాండ్ రైజ్. నాకు వాస్తు అంటే తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ వాస్తు అనేవారు. షేర్ స్క్రీన్ లో యా, ఫ్యూ మెంబర్స్. రామచంద్ర గారు బాగున్నారా సార్? మీ స్క్రీన్ షేర్ అర్థమైంది. ఇక్కడ నేను ఎక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయాలో చూస్తున్నాను. ఓకే. రిమోట్ కంట్రోల్ ఆఫ్ ఆల్ పార్టిసిపెంట్స్. ఓకే ఓకే, చూడమ్మా ఇప్పుడు. ఇప్పుడు మీరు ఆప్షన్. ఓకే, నో ఏమని అడుగుతుంది? ఇంకా రాలేదు. మీరు మాట్లాడుతుంటాను, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి లోపు మీరు. ఓకే. సో వాస్తు అండి, వాస్తు అంటే యాజ్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ అ సైన్స్. మనకి వాస్తు అనేది ఇవాళ ఉన్నది కాదు, ఇట్స్ బీన్ దేర్ ఫర్ యుగాల నుంచి ఉంది. మనకి త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఆల్మోస్ట్ మీరు ఏ టెక్స్ట్ తీసుకున్నా కూడా, సత్యయుగం కూడా, మీకు అన్ని గ్రంథాల్లో కూడా వాస్తు అనే దాని గురించి మనకి ప్రస్తావించారు. అంటే ఆ రోజుకే ఈజ్ అ వెల్ ఎస్టాబ్లిష్డ్ సైన్స్ అన్నమాట. కాకపోతే మనకి ఏమైంది, ఇన్ని వందల ఏళ్ల నుంచి మనకి విదేశీ పరిపాలన వల్ల కుట్రలు, మన ముందు పరిపాలన అంటే పర్వాలేదు, కానీ ఇక్కడున్న ఆస్తిని దోచుకున్నారు. అలాగే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఒక సిస్టమాటిక్ గా డిస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనకి నిన్న చేసిన పని వాళ్ళ అడిగితేనే గుర్తుండదు ఒక్కొక్కసారి. అలాంటిది ఒక సంవత్సరం క్రితం పని ఎప్పుడు ఆ రోజు ఏం చదువుకున్నామంటే గుర్తు. అలాంటిది ఆల్మోస్ట్ 1000 years పాటు మన దేశం మీద దండయాత్ర చేసి మన టెంపుల్స్ ని, మన సివిలైజేషన్ ని, మన కల్చర్ ని డిస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ భాగంలో ఈ క్రమేపీ మనకి మన ఎడ్యుకేషన్ మీద, మన సైన్సెస్ మీద మనకే ఒక అవగాహన చాలా వరకు తగ్గిపోయింది. మన సైన్సెస్ చాలా వరకు మరుగున పడిపోయాయి. కానీ స్టిల్ కొంతమంది, వెరీ ఫ్యూ మెంబర్స్ ఆర్ దేర్, ఈ సైన్స్ గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు, ఇంకా దాంట్లో ఇంకా చాలా మంచి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ నేను చెప్పబోయే వాస్తు దాని ప్రిన్సిపల్స్ ఏంటంటే, మనం టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంది కదండి, టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇస్ సూపర్బ్ ఆర్కిటెక్చర్, అస్ సూపర్బ్ వాస్తు. టెంపుల్ వాస్తు ఏంటంటే, అది ఇంతవరకు ఎవరు మళ్ళా దాని గురించి అంత తెలిసిన వాళ్ళు లేరు. మనకి ఆ రోజుల్లోనే ఒకే ఒక్క కొండని పైనుంచి కింద దాకా జాగ్రత్తగా చెక్కుకుంటూ వచ్చారు, ఏ మాత్రం ఇది చేయకుండా. అది మనకి ఇప్పుడు ట్రై చేయండి. యా, ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ. కనిపిస్తుందా సార్ స్క్రీన్? కనబడుతుందమ్మా. ఓకే. యా, సో మనకి ఏంటంటే ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ వాస్తు అంటే, ఆర్కిటెక్చర్ అని గబుక్కుని వస్తుంది, యాక్చువల్ గా అది వాస్తు అంటేనే ఆర్కిటెక్చర్ అండి. ఆర్కిటెక్చర్ ఒక టెక్నికల్ పార్టే కాకుండా దేర్ ఇస్ ఆల్సో ఎనర్జీ పార్ట్. ఆ ఎనర్జీ పార్ట్ ఏంటంటే, అసలు ముందు ఏది ఎక్కడ ఎలా చేయాలి అంటే, మనం ఒక ప్లేస్ మనది అనుకుని ఆ 4 గోడల మధ్య మనం ఉంటున్నాము అంటే అక్కడ ఎంత బాగా ఉండొచ్చు అంటే, మన వెల్ బీయింగ్, అక్కడ ఉంటున్న మనిషి వెల్ బీయింగ్ కోసము అది ఇంకా ఎంత బాగా కట్టొచ్చు అంటే, ఎక్కడి నుంచి గాలి రావాలి, ఎక్కడ మనం అగ్ని పెట్టాలి, ఎక్కడ అనేది, ఇటువంటివన్నీ ఇవన్నీ వచ్చే విధంగా మనకి ఒక సైంటిఫిక్ గా మనకి డిజైన్ చేశారు వాస్తు. అదే ఆర్కిటెక్చర్ అన్నమాట. దాంట్లోనే ఎనర్జీ పార్ట్ ఉంది. అది ఏంటంటే, ఏ పని ఎక్కడ చేయాలి, ఎక్కడ మనకి ఆ వర్క్ చేస్తే అంటే, ఏ దిశలో ఏ డైరెక్షన్ నిద్రపోతే ఇంకా బాగా ఉంటుంది, ఎక్కడ మనం వంట చేస్తే మనకి
ఎక్కువ ఫలితం వస్తుంది. ఇట్లా అన్ని జాగ్రత్తగా డిజైన్ చేసి దేర్ ఇస్ ఆల్సో దట్ ఎనర్జీ ఆర్కిటెక్చర్. సో ఈ రెండు టెక్నికల్ గా ఎనర్జీ పార్టీ రెండు మిళితమైందే మన వాస్తు, ఇండియన్ సైన్స్ అన్నమాట అది. సో దీన్ని శాస్త్ర అని చెప్పినా కూడా మన వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఇదవ్వట్లేదు. ఎందుకంటే శాస్త్రం అనేది ఒక ఊరినే పేరుగా మిగిలిపోయింది, కానీ శాస్త్రం అంటే సైన్స్ అని, అది సైంటిఫిక్ నాలెడ్జ్ అని చెప్పి అది తెలియట్లేదు. ఎందుకంటే యాజ్ అ సైడ్ ఆ నాలెడ్జ్ అనేది చాలా వరకు లాస్ట్ అయిపోయింది. సో మనం చెప్పినట్టు టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇస్ నాట్ ఈవెన్, టెంపుల్ వాస్తులు నాట్ ఈవెన్ 1% వాట్ ఐఎమ్ అబౌట్ టు సే అది. సో అంత 1%, నాట్ ఈవెన్ 0.1% అని కూడా చెప్పొచ్చు. అంత 0.1% లోనే వీ కెన్ అచీవ్ సో మచ్ త్రూ దిస్ వాస్తు. సో ముఖ్యంగా వాస్తు అండి, ఇప్పుడు జనరల్ ఇదిలో మీకు జరుగుతున్న వాస్తు అనేది యాక్చువల్ వాస్తు కాదు. దాంట్లో ఏంటంటే మనకి హార్డ్లీ ఒక ఫ్యూ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈశాన్యంలో స్లోప్ పెట్టండి, నైరుతిలో బరువు పెట్టండి, అండ్ ఈస్ట్ ఎంట్రన్స్ అయితే చాలా, ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది, ఈ మధ్య కాదు, లైక్ ఐ థింక్ ఇట్లా గత 10-15 years గా బాగా పాపులర్ అయింది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్. నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ పెడితే చాలా మంచిదని చెప్పి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ పెడుతున్నారు. సో ఈ ఫ్యూ ప్రిన్సిపల్స్ తప్ప మిగతాదంతా ఆల్మోస్ట్ మనకి నాలెడ్జ్ అనేది ఇంకా పెద్దగా ఏమి ఉంటలేదు. ప్లస్ ఈశాన్యంలో ఎంట్రన్స్ పెట్టడం వల్ల కిచెన్ లో అంటే ఆగ్నేయంలో మళ్ళా ఈశాన్యం చూసి అక్కడ మందిరం పెడుతున్నారు. అదొకటి మళ్ళా మనకి దోషం జరుగుతా ఉందన్నమాట. సో ఫ్యూ జస్ట్ వాస్తు అంటే ఈ 4 కాదండి, వాస్తు అంటే ఇంకా ఎంతో ఉంది. ఈ ఫ్యూ ప్రిన్సిపల్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాస్తు అనేది, అక్కడ ఎండ్ అవ్వదు. దెర్ ఇస్ సో మచ్ మోర్ వీ కెన్ డూ. సో వాస్తు జనరల్ వాస్తు వర్సెస్ సైంటిఫిక్, మోడర్న్ సైంటిఫిక్ వాస్తు అండి. దెర్ ఇస్ అంటే హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ దోస్ థింగ్స్. అది ఎలాగనేది మీకు చెప్తాను. ముందుగా మా గురువు గారికి వీరిని కుష్దీప్ బన్సల్ గారండి, వీరిని మోడర్న్ వాస్తుకి ఫాదర్ గా చెప్పుకోవచ్చు. మళ్ళా వాస్తుని అంత మంచిగా పూర్తి ప్రచారంలోకి తీసుకొచ్చారు, కరెక్ట్ గా తీసుకొచ్చారు. సో వారికి ముందుగా నా ప్రణామాలు. ఇంత మంచి నాలెడ్జ్ ని మాకు అందించి ఆ నాలెడ్జ్ ని మీకు పంచుకునే విధంగా మాకు అవకాశం కల్పించినందుకు ముందుగా మా గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనకి స్టార్ట్ చేస్తున్నాం. వాస్తు గురించి తెలుసుకోవాలంటే ముందు వాస్తు పురుషుడి గురించి తెలుసుకోవాలండి. వాస్తు అనేది మనకి, మనం ఒక ప్లాట్ అంటే ఎంటీగా ఒక ల్యాండ్ తీసుకొని ఇది నా ల్యాండ్ అనుకున్నప్పుడు, అది ఇల్లు కానివ్వండి, జస్ట్ అంటే 4 గోడల దాకా మనం రాకర్ల ముందు అసలు ఈ ఎంటీ ప్లాటే ఇది నాది అనుకున్నప్పుడు, అంటే ఈ లెంత్, ఈ బ్రెత్, ఇంత ఈ స్పేస్ అంతా నాది, ఈ భూమి నాది అనుకున్నప్పుడే మనకి వాస్తు అనేది అక్కడే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాస్తు పురుషుడు ఇది నాది అనుకోగానే అక్కడ ఒక ఎనర్జీ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట, అక్కడున్న లెంత్ ని బట్టి, బ్రెత్ ని బట్టి. అలాగే ఏ 4 గోడల మధ్య అయితే మనం నివసిస్తున్నామో, అది అద్దె ఇల్లు కానీ సొంత ఇల్లు కానీ, ఆ ఇంటి ప్రభావం అనేది అది ప్లస్ పాజిటివ్ అవ్వండి, లేదంటే ఏదైనా చిన్న ఛాలెంజెస్ లైఫ్ లో ఏదైనా అది చూపించనివ్వండి, ఏదైనా దాని ఎఫెక్ట్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది. అండ్ వాస్తు పురుషుడు గురించి చెప్పాలి అంటే, పూర్వకాలము దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతుందంట. దేవతల్ని ఆధిపత్యం వహించి నడిపిస్తుంది మహాశివుడు, అండ్ అలాగే రాక్షసులకి ఆధిపత్యం వహిస్తుంది అంధకాసురుడు. సో వీరి యుద్ధం జరుగుతున్నప్పుడు పైన యుద్ధం జరుగుతుంది కదా, వారి స్వెట్ అంటే స్వేదము భూమి మీద జారి పడింది. ఆ భూమి మీద ఆ బొట్లు పడంగానే అది ఒక పెద్ద మహా ఆకారంగా ఉద్భవించింది అనమాట. అది చూడంగానే దేవతలు అనుకున్నారు, ఏదో కొత్త రాక్షసుడు పుట్టాడు మనల్ని ఓడించడానికి అని భయపడ్డారు. అలాగే రాక్షసుల్లో ఆ ఆకారాన్ని చూసి, అమ్మో ఇదేదో రాక్షసుడు, కొత్త దేవుడు ఎవరో పుట్టారు మనల్ని ఓడించడానికని భయపడ్డారు. సో వీరికి అది తెగక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు, ఎవరు అసలు ఇతను అని. సో బ్రహ్మదేవుడు చెప్పారు, ఈయన రాక్షసుడు కాదు, ఆయన నా మానస పుత్రుడు, ఈయన్ని నేను వాస్తుకి దేవుడిగా నేను అక్కడ ఉంచుతున్నాను, ఆయన ఈజ్ ద గాడ్ ఆఫ్ వాస్తు అన్నమాట. అంటే
ఆయన ఎనర్జీసే మనకి ఇంట్లో ఇది నా ప్లేస్ అనుకోగానే ఆయన ఎనర్జీయే అక్కడ స్థాపితం అవుతుంది. సో ఫస్ట్ బ్రహ్మదేవుడు వస్తాడు. సో బ్రహ్మదేవుడు మానసపుత్రుడు కదండి. సో ఇది నా స్పేస్ అనుకోగానే ముందు అక్కడ ఉద్భవించే, ఆ భూమిలో ఉద్భవించే ఎనర్జీ బ్రహ్మ. ఆ తర్వాత ఇంకొంతమంది అవుతారు. అలా మిగతా అంతా మొత్తం 45 దేవతలు ఆ స్పేస్ లో ఉద్భవించి వారి ఎనర్జీస్, అది పూర్తిగా వాస్తు పురుషుడుగా మనకి స్టార్ట్ అవుతుంది ఆ ఎనర్జీ అనేది. సో ఈ ఎనర్జీలో మనకి ఎక్కడన్నా బ్యాలెన్స్ తప్పితే మనకి లైఫ్ లో ఛాలెంజెస్ అనేది వస్తాయి అన్నమాట. అది వాస్తు పురుషుడు కదండి. చాలా మంది వాస్తు పురుషుడు అంటే రాక్షసుడు అనుకుంటారు. ఆయన రాక్షసుడు కాదు, బ్రహ్మదేవుడు మానసపుత్రుడు ఆయన. సో వాస్తు అంటే ఎవరు స్క్రీన్ మీద నేను ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తానండి స్క్రీన్ షేరింగ్. యా, సో వాస్తు అండి. వాస్తు శాస్త్ర ఏం చెప్తుంది, లైక్ యోగా ఈజ్ ఫర్ మైండ్. మనం యోగా మెడిటేషన్ మన మైండ్ ఎంత హెల్తీగా ఉంచుతుందో, అలాగే ఆయుర్వేద మన బాడీని ఎంత హెల్తీగా ఉంచుతుందో, వాస్తు అనేది మన బిల్డింగ్స్ ని అంత హెల్తీగా ఉంచుతుంది అనమాట. సో మనం వాస్తు అనేది చాలా, ఇది పర్టికులర్ గా ఒక గ్రంథం అంటూ లేదండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ చాలా గ్రంథాలు ఉన్నాయి. వీటిలన్నిటిలోంచి డిఫరెన్స్ తీసుకున్నది వాస్తు. కానీ ముఖ్యంగా మనం పాటించేది విశ్వకర్మ వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటాము. బట్ దేర్ ఇస్ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ సైన్స్, దీస్ థింగ్స్. ఈ బుక్స్ అన్నిటిలోంచి వాస్తు అనేది ఉంది. అండ్ మీకు తెలుసా వాస్తు అనేది లైక్ ఈవెన్ సీతారాముల కళ్యాణం, మరి కళ్యాణ మండపం కూడా వాస్తు నిర్మించారు. ఏకంగా విశ్వకర్మ వచ్చే వారి కళ్యాణ మండపాన్ని నిర్మించారు. సో ఈ రోజుల్లో అంటే మనం 1-2 రోజుల్లో పెళ్లి అనేది ముగిస్తున్నాము. మన తాత ముత్తాతలు 14 రోజులు పెళ్లిళ్ళు చేసుకునేవారని చెప్పి విన్నాము. అలాంటిది త్రేతాయుగంలో అందులో సీతారాముల కళ్యాణం ఐ థింక్ ఈవెన్ ఒక నెల రోజులో 2 నెలల పాటు జరిగి ఉంటుంది మొత్తం ఇదంతా కార్యక్రమం. సో ఏదైనా టెంపరరీగా మనం ఒక కార్యక్రమం చేస్తున్నాం, కానీ ఆ కార్యక్రమానికి కూడా వాస్తు పురుషుడే ఏకంగా వచ్చి విశ్వకర్మే ఏకంగా వచ్చి భవనాన్ని అక్కడ నిర్మించారు, ఆ మండపాన్ని. సో ఎందుకు అంటే అక్కడ పెళ్లి చేసుకోబోయే జంట చాలా బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని. సో ఆ జంట ఎప్పుడైనా మన సీతారాములు చాలా ఆదర్శ జంటగా మనం చెప్తూ ఉంటాము. ఎందుకంటే వారి బంధము అంత స్ట్రాంగ్ గా ఏర్పడింది. ఆ కళ్యాణం జరిగే ముహూర్తము, ఆ కళ్యాణం జరిగే ప్రదేశం, ఈ రెండు కూడా ఉన్నాయి. సో టెంపరరీగా మనం కట్టే బిల్డింగ్ కే మనం ఎంతో చూసి జాగ్రత్తగా వాస్తు చేసాం. అలాంటిది మనం జీవితాంతం ఉండే మన బిల్డింగ్స్ కానీ మన వర్క్ స్పేసెస్ లో కానీ వాస్తు అనేది చేస్తే ఎంత బాగుంటుంది. అండ్ ముఖ్యంగా మనం చెప్పేది 5 ఎలిమెంటల్ థియరీ అండి. ఇది మనం 5 పంచభూతాలు మన ప్రపంచంలోనే కాదు, మన ఒంట్లో కూడా మన పంచభూతాలే నడుస్తూ ఉంటాయి. అలాగే మన ఇంట్లో కూడా, మన బిల్డింగ్స్ లో కూడా పంచభూతాలే నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే నీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశం. ఈ కాంబినేషన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఈ కాంబినేషన్స్ లో మనకి ఒంట్లో మీదగా అంటే మన బాడీ రకంగా చూస్తే వాత, పిత్త, కఫ అంటాము. ఈ నేచర్ అంటే మీది వాత బాడీ, పిత్త బాడీనా లేదంటే కఫ శరీరం అనేది డాక్టర్ చెప్తుంటారు. ఈ నేచర్ లో మనకి ఏదైనా దోషం జరిగితే మనకి బాడీ పరంగా చూసినప్పుడు రోగం వస్తుంది. అలాగే ఇంటి పరంగా అంటే సేమ్ కాంబినేషన్స్ లో మనం ఇంటి బిల్డింగ్స్ లో కూడా చూస్తాం. ఈ కాంబినేషన్ లో ఏదైనా తేడా వచ్చినప్పుడు, బ్యాలెన్స్ తేడా వచ్చినప్పుడు మనకి మళ్ళా ఛాలెంజెస్ అంటే లైఫ్ లో కొన్ని డిఫికల్టీస్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎవరో గీస్తా అన్నారండి. ఇట్స్ క్లారిటీ ఉండదు ఇలా గీస్తే స్క్రీన్ మీద. ఓకే ఫైన్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి జనరల్ గా అష్ట దిక్కులు అంటాము. సో ఈ 8 దిక్కుల్లోనే మనకి ముందు నార్త్, తెలుగు
ఓకే, నేను తెలుగులో రాసి పెట్టుకున్నాను. డైరెక్షన్స్ గబుక్కుని నాకు గుర్తుండవు, ఇంగ్లీష్ లో అయితే గబగబా వచ్చేస్తాయి. ఉత్తరము, ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయము, అలాగే దక్షిణము, నైరుతి, ఆ పడమర, వాయువ్యం. జనరల్ గా ఈ 8 డైరెక్షన్ల మీదే నడుస్తూ ఉంటుందండి వాస్తు అనేది. కానీ వాస్తు ఇంకా మనకి లోతుగా వెళ్ళాలి, ఇంకా మనకి ఎక్కువ రిజల్ట్ రావాలి అని చెప్పి దీన్ని ఇంకా 16 భాగాల కింద సరి చేద్దాం. ఎందుకంటే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క నేచర్ ఉందన్నమాట. సో ఈ నేచర్ మనకి దీనివల్ల పూర్తి అనాలిసిస్ చేయాలి అంటే ఇలా తెలియాలి అని చెప్పి మనం ఇలా చేయటం జరిగింది 16 భాగాలు. సో ఫస్ట్ భాగం ఏంటి అంటే నార్త్, ఉత్తరము మనకి మనీ అండ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది అనమాట. ఆపర్చునిటీస్ అంటే మనకి ఒక ఉద్యోగం రావాలన్నా, లేదంటే ఒక కొత్త క్లయింట్ రావాలన్నా, లేదంటే మన అసలు మనీ గురించి మనకు ఒక సోర్స్ రావాలన్నా నార్త్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో నార్త్ భాగం అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని కుబేర స్థానం అని కూడా అంటాం మనం. సో మనీ గురించి మనకి ఏదన్నా మీకు జాబ్ అంటే మీ పిల్లలకు కానీ ఎవరికైనా జాబ్ సరిగ్గా రావట్లేదు, లేదంటే వ్యాపార పరంగా చూసినప్పుడు కొత్త కస్టమర్స్ మనకి యాడ్ అవ్వట్లేదు, ఇట్లా ఏమైనా జరిగినప్పుడు నార్త్ లో ఏమన్నా దోషం ఉందా అనేది మనం చూసుకోవాలి. అలాగే నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్, ఇది మనకి హెల్త్ అండ్ ఇమ్యూనిటీ ఇస్తుంది. హెల్త్ ఇన్ ద సెన్స్ ఆ ఇంట్లో ఎవరైనా హ్యాపీగా హెల్దీగా ఉన్నారు, బాగున్నారు అంటే అక్కడ ఆ దిక్కు గాని దీన్ని నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ కదా, ఉత్తర ఈశాన్యం అంటాం దీన్ని. ఈ ఉత్తర ఈశాన్య భాగం అనేది డైరెక్షన్ చాలా బాగుంది అని అర్థం అన్నమాట. ఈ ఉత్తర ఈశాన్యాన్ని లో మనకి ఏ దోషము లేదు అంటే ఆ ఇంట్లో వారు చాలా హెల్దీగా ఉంటారు. లేదు ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక హెల్త్ పరంగా మనకి ప్రాబ్లం వస్తుంది అంటే ఈ ఉత్తర ఈశాన్యంలో ఏదైనా వాస్తు దోషం ఉందా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఈశాన్యం. ఈశాన్యం ఏంటంటే మన మైండ్ ని సూచిస్తుందండి. అలాగే ఈ ఇంటి పరంగా చూసినప్పుడు కూడా మన మైండ్ అనేది అక్కడ ఇదవుతుంది. సో అక్కడ మన మైండ్ మనం చూసామంటే ఎప్పుడు ఏదో ఒక పిచ్చి ఆలోచనలు చేస్తూ అనవసరమైన ఇదంతా పెట్టుకొని ఉన్నామంటే మనం సరైన ఆలోచన చేయగలమా? ఇంత బ్యాగేజ్ క్యారీ చేస్తున్నట్టు ఉంటుంది, ఏదో బరువు ఉండి డిప్రెషన్ లో వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. సో అలాగే అనవసరమైన వస్తువులు ఏవి నార్త్ ఈస్ట్ లో పెట్టకూడదు. అది ఎందుకంటే మీ మైండ్ ని సూచిస్తుంది, అది ఎప్పుడు శుభ్రంగా నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంచుకోవాలి. సో ఇక్కడ కూడా ఎటువంటి వాస్తు దోషం ఉన్నా కూడా మనకు అసలు ముందు మన ఆలోచనే ప్రాబ్లం చేస్తుంది అనమాట. మన ఆలోచన తెగనివ్వదు, లేదంటే కోపం కొంతమంది కోపం వచ్చేస్తూ ఉంటుంది మాట్లాడితే. నార్త్ ఈస్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. నార్త్ ఈస్ట్ లో కిచెన్ ఉండకూడదు, నార్త్ ఈస్ట్ లో టాయిలెట్ ఉండకూడదు, ఇది చాలా జాగ్రత్త పడాలి. ఈశాన్యం అనేది చాలా ముఖ్యమైనది. అఫ్ కోర్స్ అన్ని డైరెక్షన్లు ముఖ్యమే, కానీ మన ఆలోచనతో స్టార్ట్ అవుతుంది ఏ పనైనా కాబట్టి నార్త్ ఈస్ట్ అనేది ఆ విధంగా చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఎటువంటి దోషం ఉండకూడదు, ఇది జాగ్రత్త చూసుకోవాలి, చాలా క్లీన్ గా ఉంచుకోవాలి. ఇది దీన్ని ధ్యానం చేసే ప్లేస్ అండి యాక్చువల్ గా. కానీ మనం పాపులర్ ఎక్కువగా దీన్ని దేవుడు గది పెట్టి ఇక్కడ పూజ చేస్తూ ఉంటాము. బట్ ఇది ఏంటంటే ధ్యానం మందిరం. ధ్యానం చేస్తే మన ప్లేస్ ని ఎంత నీట్ గా ఉంచుకోవాలి, ఎందుకంటే బికాజ్ ఆ ఎనర్జీస్ అలా ఉంటాయి అన్నమాట అక్కడ. సో దాన్ని జాగ్రత్త ఉంచుకోండి, అనవసరమైన వస్తువులు ఏమన్నా పెట్టుంటే అక్కడ తీసేయండి. అండ్ నెక్స్ట్ కమ్స్ ఈఎన్ఈ అండి. ఇది తూర్పు ఈశాన్యం. తూర్పు ఈశాన్యం అనేది మనకి లైఫ్ లో ఫన్ అండ్ రిక్రియేషన్, అంటే సరదా నవ్వుతూ తుళ్ళుతూ ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారు అంటే అది మనకి ఉత్తర ఈశాన్యం నుంచి మనకి ఈ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆ ఇంట్లో ఎవరైనా డిప్రెషన్ లో ఉన్నారు, లేదంటే ఎప్పుడు సీరియస్ గా ఉంటారు అంటే ఈ ఉత్తర ఈశాన్యము అక్కడ దోషం ఏదైనా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. అట్లాగే మనకి సరైన కస్టమర్స్ వస్తున్నారా లేదా బిజినెస్ పరంగా, అండ్ వచ్చిన కస్టమర్స్ ఉంటున్నారా అంటే మళ్ళీ మళ్ళీ మన దగ్గర కొనడానికి వస్తున్నారా వారు అనేది చూసుకోవడానికి కూడా మనం ఉత్తర ఈశాన్యం అనేది తూర్పు ఈశాన్యం అనేది చెక్ చేస్తాం అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లల ఆట బొమ్మలు లాంటివి ఏమైనా మనం పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండ్ నిద్ర కూడా, మీరు నిద్ర సరిగ్గా అంటే 8 అవర్స్ నిద్రపోయినా మీకు రిఫ్రెష్మెంట్ రావట్లేదు అన్నా కూడా ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది చూసుకోవాలి.
అండ్ నెక్స్ట్ కమ్స్ తూర్పు అండి. చాలా మంది తూర్పు 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 అని చెప్పి అన్ని ప్రాపర్టీస్ తూర్పు ఫేసింగ్ ప్రాపర్టీ, తూర్పు ఫేసింగ్ ఇల్లు, ఇట్లా అన్ని బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అసలు తూర్పు ఒక్కటే మంచిదంటే మిగతా దిక్కులన్నీ చెడ్డ అయినట్ట. అన్ని దిక్కులు మంచివి. కాకపోతే మన ఎంట్రన్స్ ఎక్కడ వస్తుంది అనేది చాలా ముఖ్యం. ఆ ఎంట్రన్స్ కరెక్ట్ గా చూసుకుంటే మాత్రం దిక్కులన్నీ మంచియే. ఏ దిక్కైనా ఇది యాక్చువల్ గా మేము చాలా బిజినెస్ పీపుల్ కి మేము సౌతే ప్రిఫర్ చేస్తాం. సౌత్ ఫేసింగ్ ఇల్లు, సౌత్ ఫేసింగ్ ఫ్యాక్టరీ, సౌత్ ఫేసింగ్ బిజినెస్ ఇదైతే చాలా బాగుంటుంది. బిజినెస్ పీపుల్ కి సౌత్ డైరెక్షన్ చాలా మంచి గ్రోత్ ఇస్తుంది. అలాగే ఇండస్ట్రీ వాళ్ళు ఒక పెద్ద ఇండస్ట్రీగా ఎదగాలి అలాంటి వాళ్ళకి మేము వెస్ట్ ప్రిఫర్ చేస్తాం. వెస్ట్ ఫేసింగ్ ఉన్న వాళ్ళు చాలా మంచి పెద్ద ఎంఎన్సీలుగా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వెస్ట్ అంత గ్రోత్ కి ఆపర్చునిటీ ఇస్తుంది. అంత మంచి ఎనర్జీ ఉంది వెస్ట్ లో. సో ఈస్ట్ అనేది మంచిదే, కానీ అందరికీ ఉపయోగపడాలని ఇదేం లేదు. సో మీకు ఈసారి సౌత్ అండ్ వెస్ట్ ప్రాపర్టీస్ వచ్చినా మంచి ప్రాపర్టీస్ అండ్ ఈవెన్ కొంచెం తక్కువలోనే దొరుకుతాయి. ఎందుకంటే నార్త్ అండ్ ఈస్ట్ మంచి ప్రీమియం రేట్ లోకి వెళ్ళిపోతాయి. సో ఈ ప్రాపర్టీ ఉన్న ప్రిఫర్ చేయండి, నో ప్రాబ్లం. మంచి ప్రాపర్టీస్ అవి కూడా. సో ఈస్ట్ వచ్చేసరికి ఇది మనల్ని సమాజంతో కలుపుతుందండి, సోషల్ అసోసియేషన్ ఇస్తుంది. సో మనం బిజినెస్ పరంగా కానీ మనం ఉంటున్న ఇది కాలనీలో కానీ మనం ఉంటున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కానీ ఎదుటి వాళ్ళు జస్ట్ మన నైబర్స్ తో మనం సరిగ్గా మాట్లాడుతున్నామా, వాళ్ళు మనతో సరిగ్గా ఉంటున్నారా, వారు మన ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారా లేదా, ఇలా సమాజం మనల్ని ఇష్టపడుతుందా లేదా, మనం సమాజంతో కలిసి మెలిగి తిరుగుతున్నామా లేదా అనే దాన్ని ఈస్ట్ అనేది సూచిస్తుంది అనమాట. సో ఈస్ట్ బాగుంటే మనం సమాజంతో మన రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదైనా మిక్సీ ఇలాంటిది ఏమన్నా ఉంటే మాత్రం వాళ్ళు పక్కింటి వాళ్ళు కుయ్యి అన్నా కై అన్నా వీళ్ళు అరిచేస్తా ఉంటారు. నువ్వు ఎందుకు సౌండ్ చేసావు, నువ్వు టీవీ వాల్యూమ్ ఎందుకు పెంచావు, నువ్వు అదెందుకు చేసావు, నువ్వు ఇక్కడ ఎందుకు పెట్టావు, నువ్వు అక్కడ బట్టలు ఎందుకు ఆరేసావు అని చెప్పి కై 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 అంటానే ఉంటారు. సో మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఇలా ఉంటే వారి ఈస్ట్ లో ఏమన్నా మిక్సీ ఏమైనా పెట్టారా, దానికి సంబంధించిన వస్తువులు ఏమైనా పెట్టారా అనేది ఒకసారి చెక్ చేయండి. ఐ విల్ సీ వండర్ఫుల్ రిజల్ట్. మ్యాజికల్ గా ఉంటుంది వాస్తు అనేది. సో వాటి గురించి నేను ఇంకా చెప్తా ఉన్నా. అండ్ నెక్స్ట్ కమ్స్ తూర్పు ఆగ్నేయం, అది ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అంటాం. ఇదేంటంటే మనకి యాంగ్జైటీ అండ్ చర్నింగ్ ఇస్తుంది. ఆ యాంగ్జైటీ అండ్ చర్నింగ్ ఏంటి అంటే మనము ఒక విషయం గురించి డెసిషన్ తీసుకోవాలి అంటే దాని ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది మనము బేరీజ్ వేసి దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దానికి ఒక డెసిషన్ తీసుకుంటాం. అప్పుడు అది కరెక్ట్ నిర్ణయం అవుతుంది. కానీ ఇక్కడ ఏదైనా దోషం ఉంటే మాత్రం మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకోలేరు. మీరు చూస్తూనే ఉంటారు లైఫ్ లో చాలా మంది, ఒక్కొక్కరిని చూసారే వీడు ఇంతసేపు ఆలోచిస్తానే ఉన్నాడు చివరికి ఈ నిర్ణయం తీసుకున్నాడా అనుకుంటాం. అండ్ ఇంకొక సందర్భంలో వీడు ఇంకా ఆలోచిస్తానే ఉంటాడు, వీడు అసలు నిర్ణయం తీసుకోలేడు, ఒక పట్టాన తెగదు వీడికి అని చెప్పి కూడా కొంతమంది గురించి అనుకుంటూ ఉంటాం. అది ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఉండటం వల్ల వాళ్ళు సరైన డెసిషన్ తీసుకోలేకపోతారు, టైమ్లీ డెసిషన్ తీసుకోలేకపోతారు. మనము బిజినెస్ పరంగా చూస్తే లీడర్స్ కి, బిజినెస్ నడిపించే బిజినెస్ మెన్ కి టైమ్లీ డెసిషన్ అనేది చాలా అవసరం. సో ఇప్పుడు కరోనా నడుస్తా ఉంది, లాక్డౌన్ ఓపెన్ అయింది, ఈ టైంలోనే మనకి ఈ ప్రాబ్లం వచ్చింది. దీన్ని ఏ విధంగా మనం నా బిజినెస్ పరంగా నేను ముందుకు వెళ్ళగలను, ఏదైనా ఇంకా ఎక్కువ మార్కెటింగ్ చేయాలా, లేదంటే ఓపెన్ చేయగానే సేల్ పెట్టి ముందు నా సరుకంతా ముందు మళ్ళా వదిలించేసుకోవాలా, ఇట్లా ఏంటి అది ఏ విధంగా మార్కెట్ చేసి మళ్ళా ఆ సర్వీస్ కానీ నా ప్రోడక్ట్స్ కానీ నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మళ్ళా బిజినెస్ ని ఎలా నడిపించవచ్చు అనేది ఆ స్పాట్ డెసిషన్స్, చాలా క్విక్ డెసిషన్స్ మనం తీసుకోగలగాలి. అలా తీసుకుంటున్నారు అంటే మాత్రం మన ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే తూర్పు ఆగ్నేయం అనేది చాలా బాగుంది అని అర్థం. అలా తీసుకోలేకపోతున్నారంటే తూర్పు ఆగ్నేయంలో ప్రాబ్లం ఉందని అర్థం, అక్కడ ఏదో దోషం ఉంది. అండ్ దెన్ కమ్స్ ఆగ్నేయం అండి. ఆగ్నేయం జనరల్ గా మనం ఇక్కడ కిచెన్ పెడతాము. సో కిచెన్ ఇక్కడ ఉన్నప్పుడు మంచిదే, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ బ్లాక్ గ్రానైట్ అనేది ఉండకూడదు, ఎందుకంటే ఇది మనకి ఫైర్ అండ్ క్యాష్ లిక్విడిటీ ఇస్తుంది. మనం కొంతమందిని చూసి వీళ్ళు భలే క్యాష్ పార్టీ రా అనుకుంటాం, అదేంటంటే ఎప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు గలగలా తిరుగుతా ఉంటాయి అనమాట.
సో అండ్ హీ హ్యాస్ దట్ పవర్ ఆఫ్ ఇది ఎప్పుడు క్యాష్ ఉంటుంది చేతిలో అనేది. సో ఈ క్యాష్ అనేది, ఆ లిక్విడ్ క్యాష్ ఇచ్చేది మనకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్. అంటే మనం చేసిన పనికి మనకి క్యాష్ వస్తుంది, అంటే మన చేతికి డబ్బు వస్తుంది అంటే మన సౌత్ ఈస్ట్ బాగుంది అని అర్థం. మీరు ఒక బిజినెస్ పరంగా మీరు ఒక పని చేశారు, ఒక సర్వీస్ అందించారు క్లయింట్ కి, కానీ ఎక్కడో డబ్బు అనేది ఆగిపోతుంది, మీ చేతి దాకా రాలేదు. సో అలా మీ పేమెంట్ అనేది ఆగిపోయింది. ఇట్లా ఏమైనా జరిగినప్పుడు సౌత్ ఈస్ట్ లో దోషం ఉంది అని అర్థం అనమాట. సో సౌత్ ఈస్ట్ ఇంకా బ్లాక్ గ్రానైట్ ఎందుకు వద్దు అన్నానంటే అదొక దోషం అండి. బ్లాక్ అనేది నీరుని సూచిస్తుంది, ఫైర్ అనేది నిప్పుని సూచిస్తుంది. సో ఆల్రెడీ ఫైర్ అండ్ క్యాష్ లిక్విడిటీ అనుకున్నాం. సో సౌత్ ఈస్ట్ అనేది ఫైర్. సో ఇక్కడ అందుకని పొయ్యి పెడతారు, ఇక్కడ కిచెన్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే అగ్నిలో అగ్ని పెడితే ఆ తత్వం అనేది బ్యాలెన్స్ అవుతుంది అని ఇక్కడ అగ్ని పెడతారు జనరల్ గా. సో ఇక్కడ బ్లాక్ గ్రానైట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి నీరుని సూచిస్తుంది. అది ఆ నీరుని సూచించినప్పుడు అగ్ని నీటి మీద ఉంటుందా, మీరు ఏదైనా చిన్న ఈవెన్ కర్పూరం వెలిగించి నీటి మీద పెడితే అది వెలుగుతుందా అండి? లేదు కదా, ఆరిపోతుంది. ఎందుకంటే నీరు మీద నిప్పు అనేది నిలవదు. అట్లాగే ఇక్కడ ఇంట్లో కూడా బ్లాక్ గ్రానైట్ మీద మీరు పెట్టినప్పుడు పోయి అక్కడ చిన్న దోషం జరుగుతుంది. సో దానికి పరిహారం ఏంటనేది నేను తర్వాత చెప్తాను. సో అక్కడ ఉన్న ఏదైనా దోషం ఉంటే మాత్రం క్యాష్ ప్రాబ్లం వస్తుంది, అదర్వైజ్ ఇట్స్ అ గుడ్ జోన్. నెక్స్ట్ కమ్స్ ఆగ్నేయం అయింది కదండి, దక్షిణ ఆగ్నేయం. ఇప్పుడు సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్. ఇది ఏంటి అంటే మనకి పవర్ అండ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో పవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని ముందు యాక్షన్ ప్లాన్ లో పెట్టాలి, దాన్ని సమాజం ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని యాక్షన్ దాని మీద వర్క్ చేయాలి అంటే మనకి పవర్ ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి మన మీద మనకి. ఎస్, నేను చేయగలను, నేను ఎవరితో అన్నా మాట్లాడగలను, నా ఐడియాని నేను ప్రజెంట్ చేయగలను, అండ్ దీన్ని ఈ బిజినెస్ ఐడియాను ఈ పర్టికులర్ ఐడియాని నేను ముందుకు తీసుకెళ్ళను అనేది ఉండాలి. అండ్ అలా ఉంటే ఇది బాగున్నట్టు, ఈ డైరెక్షన్ ఎనర్జీస్ చాలా బాగుంది అని అర్థం. ఓ గాడ్, సంబడి ఈజ్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు, మంచి పెయింటింగ్ వేస్తున్నారు స్క్రీన్ మీద. కానీ అలా అందరు పెయింట్ చేస్తున్నారు దాని మీద. ఎవరో ఒకసారి చూడండి మేడం, మీరు మళ్ళీ ఆ స్లైడ్ మళ్ళీ పెట్టండి, అది అయిపోతుందండి. రైట్. సో అండి దక్షిణ ఆగ్నేయం. దక్షిణ ఆగ్నేయం ఏంటంటే మనకు పవర్ అండ్ కాన్ఫిడెన్స్. ఇంట్లో పిల్లలు మీకు చూసే ఉంటారు, చాలా మంది బాగా చదువుతారు, మంచిగా అసలు కష్టపడి వాళ్ళకంటే కష్టపడి చదివిన వాళ్ళే ఉండరు. కానీ ఎగ్జామ్ అనేసరికి వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుద్ది, నేను చేయగలనా, నేను రాయగలనా, ఇట్లా ఉంటుంది. అటువంటి ప్రాబ్లం ఏముందంటే ఇక్కడ ఏదైనా దోషం ఉన్నట్టు. అండ్ ఇంకొక పరంగా చూస్తే పెద్దవాళ్ళ పరంగా వాళ్ళు చాలా మంచి కష్టపడతారు, జాబ్ చేస్తారు, కానీ వారు నలుగురు మధ్య వెళ్ళాలి అంటే బెరుకు, భయం, ఏదో తెలియని భయం ఉంటుంటుంది. అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందంటే ఇక్కడ దోషం ఉన్నట్టు. బిజినెస్ పరంగా ఇక్కడ దోషం ఉండకూడదు, ఎందుకంటే వీరు కస్టమర్స్ తో అంతే ఓపెన్ గా మాట్లాడగలగాలి, ఎవరు వచ్చినా వాళ్ళకి సమాధానం చెప్పగలగాలి, వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉండాలి, వాళ్ళ ప్రోడక్ట్ కానీ వాళ్ళ సర్వీస్ కానీ అంతే కాన్ఫిడెంట్ గా అందించగలగాలి. కాబట్టి ఈ డైరెక్షన్ అనేది బాగుండాలి. అండ్ పవర్ అండి, ఇది పవర్ కూడా ఇస్తుంది. మేము అంటే బిజినెస్ పరంగా, రాజకీయ పరంగా ఎవరైనా వచ్చినా కూడా వారికి ఈ డైరెక్షన్ అనేది చెక్ చేస్తాం, ఎందుకంటే ఇది పవర్ఫుల్ పొజిషన్ లో ఉండాలి కదా వాళ్ళు. సో ఆ విధంగా ఈ డైరెక్షన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ సౌత్. సౌత్ అనేది మనకి రిలాక్సేషన్ ఇస్తుంది, మనకి ఒక ఫేమ్, మన ఉన్న సమాజంలో మనకు ఒక పేరు, గుర్తింపు ఇస్తుంది అనమాట. సో రిలాక్సేషన్ పరంగా చూస్తే సౌత్, నిద్రలేమి ఉన్న వాళ్ళు ఇట్లా ఈ డైరెక్షన్ లో ఎగ్జాక్ట్ సౌత్ లో మీరు బెడ్రూమ్ ఏర్పరచుకొని, లేదంటే ఇక్కడ లివింగ్ రూమ్ ఉన్నా ఇక్కడ అంటూ నిద్ర అనేది స్టార్ట్ చేస్తే మంచి నిద్ర పడుతుంది. సౌత్ అనేది రిలాక్సేషన్ అలా ఇస్తుంది అనమాట. సో రిటైర్ అయిన వాళ్ళు, లైఫ్ లో నా ఇంకా రిలాక్సేషన్ కావాలనుకున్న వాళ్ళు సౌత్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మంచిది. అలాగే మనకి ఒక ఫేమ్, మనకి సమాజంలో మనం చేసిన ఒక మంచి పనికి ఒక గుర్తింపు వస్తుంది, నలుగురు మనల్ని ప్రశంసిస్తున్నారు అంటే మనకి ఫేమ్ బాగున్నట్టు. మూవీకి సంబంధించి మూవీలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇట్లా వీళ్ళకి ఫేమ్ అనేది అవసరం, నలుగురిలో వీళ్ళకి మంచి వీళ్ళు బాగా చేస్తున్నారు ఇలా గుర్తింపు అనేది అవసరం. అలాంటి వాళ్ళకు కూడా
ఈ డైరెక్షన్ అనేది మేము చెక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమ్స్ సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ అండి. ఇది ఏంటి అంటే దక్షిణ నైరుతి. దక్షిణ నైరుతి అనేది మనకి డిస్పోజల్ అండ్ ఎక్స్పెండిచర్ ఇస్తుంది. సో మనకి ఖర్చులు మనం సంపాదించాము, మన చేతికి డబ్బు వచ్చింది, మన ఖర్చులు కూడా జరుగుతాయి కదా లైఫ్ లో. అది పిల్లల ఎడ్యుకేషన్, లేదంటే మన కంఫర్ట్స్, మన లగ్జరీస్ మీద ఖర్చు పెడతాము, ఇంకా రకరకాల వాటి మీద ఖర్చు పెడతాం. సో ఈ ఖర్చు అనేది మనకి విపరీతమైన మించిన ఖర్చు జరుగుతుంది అంటే మాత్రం ఈ డైరెక్షన్ లో మనకి ప్రాబ్లం ఉంది అని అర్థం అనమాట. ఇది డిస్పోజల్ యాక్టివిటీ కూడా ఇక్కడ చేయొచ్చు. మనకి ఇంట్లో ఉన్న చెత్త చెదారం కూడా ఇక్కడ పెట్టొచ్చు, వస్తువులు అవి ఇవన్నీ ఈ డైరెక్షన్ లో. అండ్ ఇక్కడ టాయిలెట్ ఉంటే మంచిది. సో అనవసరమైన ఖర్చు కానీ, అసలు ఈ డైరెక్షన్ డిస్పోజల్ జోన్. సో దానికి సంబంధించిన యాక్టివిటీ ఏంటంటే టాయిలెట్. ఇక్కడ టాయిలెట్ పెడితే మంచిది. కానీ చాలా మంది ఈ దక్షిణ నైరుతి కాకుండా నైరుతుల టాయిలెట్ పెట్టేస్తా ఉంటారు. నైరుతుల టాయిలెట్ మంచిది కాదు, దక్షిణ నైరుతుల టాయిలెట్ పెడితే ఓకే, ఫైన్ అదండి. సో మనకి మించిన ఖర్చులు జరుగుతున్నాయా, మనకి నార్మల్ ఖర్చులు జరుగుతున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. మనకి చాలా మంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10,000 ఫోన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్, మన ఇన్కమ్ పరంగా కానీ మన లైఫ్ స్టైల్ పరంగా కానీ చూస్తే. కానీ వారికి OnePlus ఫోనే కావాలి, లేదంటే ఐఫోనే కావాలని చెప్పి అది కొనేస్తూ ఉంటారు. సో మనకి గోవా ట్రిప్కి వెళ్ళినా పర్లేదు, కానీ మాల్దీవ్స్ కి ట్రిప్ వెళ్ళాలి, మలేషియా ట్రిప్ వెళ్ళాలి. సో సంథింగ్ లైక్ ఎగ్జాంపుల్ అంటే లగ్జరీకి పోయి అనవసరమైన ఖర్చు అనేది పెట్టేస్తుంటారు. సో మనకు అనవసరమైన ఖర్చు జరుగుతుందా, మనకి ఇన్కమ్ మించి ఖర్చు జరుగుతుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఆ ఎక్స్పెండిచర్ అనేది ఈ సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ అంటే దక్షిణ నైరుతి అనేది ఇస్తుందండి. సో అక్కడ ఏ దోషం లేకుండా మనం చూసుకోవాలి. అలాగే సౌత్ వెస్ట్ అదంటే నైరుతి. నైరుతి అనేది మనకి రిలేషన్షిప్ అండ్ స్కిల్ జోన్. చాలా మంది ఇక్కడ బెడ్రూమ్ పెడుతుంటారు, అది దోషాన్ని ఇస్తుంది. అది తెలియదు చాలా మంది. ఇది యాక్చువల్ గా పితృస్థానం అండి. పితృస్థానం అంటే మనము మన లైఫ్ లో మన మెటీరియలిస్టిక్ గా, అంటే మనకు ఒక ఇల్లు ఉంది, మనకి పిల్ల పాపలు హ్యాపీగా ఉన్నాం మనము అంటే అది కేవలం పితృదేవతల బ్లెస్సింగ్స్, మనకున్న ఆశీర్వాదం, మన పితృదేవతలు ఇచ్చే ఆశీర్వాదం అనమాట. సో అలాంటి స్థానం పితృస్థానం. సో ఇక్కడ మనం ఏదైనా దోషం చేసాము అంటే టాయిలెట్ కానీ ఇలాంటి ఏదైనా కట్టాము అంటే ఆ వాళ్ళ బ్లెస్సింగ్స్ మనమే మన చేతులతో పడేస్తున్నట్టు, డస్ట్బిన్ అలా చేస్తున్నట్టు అన్నమాట. సో ఈ డైరెక్షన్ అనేది చాలా ముఖ్యం. మంచి డైరెక్షన్, వారి బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి అంటే ఈ డైరెక్షన్ లో దోషం లేకుండా చూసుకోవాలి. అలాగే మన రిలేషన్షిప్ జోన్ అంటే మన కుటుంబంతో మన రిలేషన్షిప్స్ అంతా బాగుండాలి అంటే ఇక్కడ ఈ వాస్తు డైరెక్షన్ అనేది బాగుండాలి అనమాట. అట్లాగే మన స్కిల్, ఇదివరకు ఇక్కడ ఆయుధాలు ఇక్కడ భద్రపరిచేవారు. ఆయుధం అంటే కత్తులు కటార్లే కాదండి. ఒక ఫార్మర్ కంటే ఒక రైతుకి ప్లౌ అంటే ఆయన చేసే ఆ పనికి సంబంధించిన పనిముట్లు ఏదైనా కూడా ఆయుధం కిందే లెక్క. ఒక కంప్యూటర్ ఇంజనీర్ కి కంప్యూటరే ఆయుధము, అలాగే ఒక డాన్సర్ కి వారు వేసుకునే గజ్జెలు అది. సో వారి స్కిల్ కి సంబంధించిన ఏ వస్తువు అయినా ఇక్కడ పెడితే వారి స్కిల్ కి సంబంధించిన పని ఇక్కడ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, లేదంటే కరాటే, ఇప్పుడు కరాటే అంటే మేబీ అది ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ సంబంధించి ఇక్కడ కూర్చొని కంప్యూటర్ ఇంజనీర్ ఎవరైతే ఇక్కడ ఎక్కువ వర్క్ చేస్తారో ఇంకా వారి స్కిల్ అనేది పెరుగుతుంది అనమాట. సో బిజినెస్ పరంగా కూడా అది స్కిల్ బేస్డ్ ఇండస్ట్రీ అయితే ఆ స్కిల్ బేస్డ్ పీపుల్ ని ఇక్కడ అనేది మేము వీరిని అక్కడ కూర్చోబెడతాం అన్నమాట. అండ్ రిలేషన్షిప్ జోన్ అన్నాము. సో ఇక్కడ వచ్చేసి ఎటువంటి వాస్తు లేకపోతే ఆ ఇంట్లో రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. అండ్ పితృస్థానం అన్నాం కదా, ఇది పితృస్థానం, కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకొని ఇంట్లో పెద్దవాళ్ళందరూ అక్కడే పడుకోవాలేమో అన్నట్టు అక్కడ పడుకోబెట్టేస్తుంటారు పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళ బెడ్రూమ్ సౌత్ వెస్ట్ అని చెప్తుంటారు. సో అక్కడ బెడ్రూమ్ పెట్టాం కదా, అక్కడే టాయిలెట్ కూడా పెట్టేస్తూ ఉంటారు. దీనివల్లే దోషం జరుగుతూ ఉంటుంది. సో టాయిలెట్ లేకుండా చూసుకోండి సౌత్ వెస్ట్ లో. అండ్ పితృస్థానం అన్నాం కదా, జనరల్ గా చాలా మంది వారి పెద్దవాళ్ళు చనిపోతే వారి ఫోటోని, అంటే వారు దైవ తుల్యం అని చెప్పి వారిని నార్త్ ఈస్ట్ లో మన పూజ గది దగ్గర వారి ఫొటోస్ అనేది పెడుతుంటారు. కానీ అది దోషం అండి, వారిని అక్కడ ఉంచకూడదు, అది దేవతా స్థానం.
వారి స్థానం ఏంటంటే సౌత్ వెస్ట్, నైరుతి. ఇక్కడ వారి పితృదేవతల ఫొటోస్ పెడితే చాలా మంచిది. వారి సపోర్ట్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది అనమాట. సో సౌత్ వెస్ట్ లో పితృదేవతల ఫోటో పెట్టండి. అలాగే వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్, ఇదేంటి పడమర నైరుతి. పడమర నైరుతి మనకి ఎడ్యుకేషన్ ఇస్తుంది, అలాగే మనకి సేవింగ్స్ కూడా ఇస్తుంది. ఆ ఇంట్లో పిల్లలు బాగా చదువుతున్నారు అండ్ అలాగే వారికి ఆ ఇంట్లో వారికి ఖర్చులు పోను, ఇంకా మంచి సేవింగ్ ఉంది అంటే మాత్రం మనం అంటే ఒక సంవత్సరం తర్వాత చూసుకున్నాక మనం దాచుకుంటూ వస్తున్న మంచిగా సేవ్ అయింది ఒక లంసమ్ అమౌంట్ అంటే మాత్రం సేవింగ్స్ జోన్, ఎడ్యుకేషన్ జోన్ బాగున్నట్టు. కొంతమంది పిల్లలు చదవరాని కూర్చోబెట్టంగానే టీవీ గుర్తొస్తూ ఉంటుంది, లేదంటే ఆట గుర్తొస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ జోన్ లో మేబీ టీవీ ఉందేమో చెక్ చేయండి ఒకసారి. మేబీ లేదంటే ఆట పాట గుర్తొస్తుందంటే దానికి సంబంధించిన వస్తువు ఏమైనా ఇక్కడ ఉండుండొచ్చు. సో ఇది ఈ డైరెక్షన్ బాగుంటే మాత్రం ఎటువంటి వాస్తు దోషం లేకుండా ఉంటే ఆ ఇంట్లో పిల్లలు చాలా బాగా చదువుకుంటారు అండ్ అలాగే ఆ ఇంట్లో వారికి మంచి సేవింగ్స్ కూడా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం చదువు మీద ఇంకా శ్రద్ధ పెరుగుతుంది అనమాట. అండ్ చదువు పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు అయినా ఈ రోజుల్లో మనకి ఎవ్రీ డే సమాజం అనేది మారిపోతుంది, కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, రకరకాల మార్పులు జరుగుతున్నాయి. సో మనకు కూడా పెద్దవాళ్ళమైన వాళ్ళు కూడా ఎప్పుడు లెర్నింగ్ అనేది ఎప్పుడు ఉంచుకోవాలి. ఆ మైండ్ సెట్ అనేది, ఆ మైండ్ సెట్ అలా మంచిగా ఉంది అంటే ఈ డైరెక్షన్ బాగుంది అని. అట్లాగే వెస్ట్ అండి, వెస్ట్ పడమర. పడమర మనకి గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ ఇస్తుంది. సో మనం చేసిన పనికి సరైన ఫలితం మనకు వస్తుంది అంటే ఈ డైరెక్షన్ బాగున్నట్టు. లేదు మనం ఎంత కష్టపడినా మనకి దానికి సరైన ఫలితం రావట్లేదు అంటే ఇక్కడ వాస్తు దోషం ఉందేమో చెక్ చేసుకోవాలి. అట్లాగే బిజినెస్ పరంగా మనం ఏ బిజినెస్ అన్నా ఎందుకు చేస్తామండి, మనకి దాంట్లో లాభం రావాలి, అది మనకి హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో మనకి బిజినెస్ లో లాభాలు రావట్లేదు అంటే మాత్రం ఈ డైరెక్షన్ లో ప్రాబ్లం ఉన్నట్టు, ఇక్కడ ఏదైనా దోషం ఉందా అనేది చెక్ చేసుకోవాలి. అట్లాగే వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్ అండి, ఇది పడమర వాయువ్యం అంటాం. ఇది డిప్రెషన్ అండ్ డీటాక్సిఫై అంటారు. ఇది ఇదివరకు మనకి ఏదైనా నెగిటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు ఆ నెగిటివ్ ఎమోషన్ నుంచి బయటపడాలి, మళ్ళా మనం నార్మల్ సమాజంలో కలవాలి అనే ఒక ఇదితో అక్కడ ఆ ఎనర్జీ ఉంటుంది. అంటే మనము డీటాక్సిఫై అవ్వాలి. మనం ఇప్పుడు పొద్దునుంచి రాత్రి దాకా తిరిగి వస్తాం బయట, మనకి పొల్యూషన్ ఉంటుంది, రకరకాల ఈ గ్యాస్, పాయిజనస్ గ్యాసెస్ అంతా, దుమ్ము ధూళి అంతా ఉంటుంది కదా. సో అదంతా మనము డీటాక్సిఫై చేసుకోవాలి అక్కడ. సో ఆ ప్రాసెస్ అన్నమాట. అలాగే మన మెంటల్ గా కూడా మనం డీటాక్సిఫై అవ్వాలి అంటే ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయాలి. కానీ ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తే, అంటే ఇక్కడ బెడ్రూమ్ ఉన్నా ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నా మాత్రం మనం ఎక్కువ డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. జనరల్ గా ఈ ప్లేస్ అని మనం ఈ రోజుల్లో దీన్ని ఒక స్టోర్ రూమ్ కింద యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ టాయిలెట్ కూడా ఉండొచ్చు అండి, నో ప్రాబ్లం. అండ్ దెన్ కమ్స్ నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం. వాయువ్యం ఏంటంటే మనకి లైఫ్ లో ఒక సపోర్ట్ ఇస్తుంది, మనకి బ్యాంకింగ్ పరంగా కూడా హెల్ప్ అవుతుంది. సో సపోర్ట్ పరంగా చూస్తే మనకి లైఫ్ లో మన ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, సో మన ఫ్యామిలీ, అండ్ వీళ్ళ నుంచి మనకి కరెక్ట్ టైం, మనకి ఏ సందర్భంలోనే ప్రాబ్లం వస్తే వారి నుంచి కరెక్ట్ టైంలో సపోర్ట్ వస్తుంది అంటే ఈ వాయువ్యం అనేది బాగున్నట్టు ఈ డైరెక్షన్. లేదు ప్రాబ్లం వస్తుంది అంటే మాత్రం మనకి అంటే ఉండటానికి 10 మంది 100 మంది దాకా ఉంటారు, ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ. కానీ మనకి ఏదైనా అవసరం వచ్చినా, ప్రాబ్లం వచ్చినా ఎవరు ఉండరు అనమాట అక్కడ. అది ఏ సందర్భం వల్ల, ఎటువంటి సిచ్యువేషన్ వల్ల అన్నా కానివ్వండి, బట్ బేసికల్ గా రిజల్ట్ ఏమొస్తుందంటే దే ఆర్ నాట్ విత్ అస్. సో అట్లా ఏమైనా జరుగుతుంది అంటే ఇక్కడ ప్రాబ్లం ఉన్నట్టు. అలాగే బ్యాంకింగ్ అండి, ఇది ఇది ఎందుకు చెప్పామంటే మనకి బిజినెస్ పరంగా చూసినప్పుడు మనకి ఫండింగ్ బ్యాంక్స్ ద్వారానే వస్తుంది. మనం ఎన్నో లావాదేవీలు జరుపుతాం బ్యాంక్ నుంచి, అండ్ లోన్స్ తీసుకుంటాము. లోన్స్ మనకి కరెక్ట్ టైంకి వస్తున్నాయి అంటే మనకి ఈ డైరెక్షన్ బాగున్నట్టు. చాలా మంది లోన్ కి అప్లై చేస్తారు కానీ
ఎన్నో ఏళ్ళకి కానీ ఆ లోన్ అనేది అప్రూవ్ అవ్వదు, ఇంకా పెండింగ్ లోనే ఉంటుంది ఒక్కొక్కసారి. సో అట్లాంటప్పుడు ఇక్కడ ఈ డైరెక్షన్ లో వాస్తు దోషం ఉందేమో అని చెక్ చేయాలి. అట్లాగే నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్, ఇది సెక్స్ అండ్ అట్రాక్షన్ అండి. ఇది మనకి ఒక అట్రాక్షన్ టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ. ఇది ఇది స్ట్రాంగ్ గా, ఈ డైరెక్షన్ స్ట్రాంగ్ గా ఉంటే ఆ మనిషిని చూసి మనం వావ్ ఈ మనిషి భలే ఉన్నారు, చాలా లైక్ అట్రాక్టివ్ గా ఉన్నారు అని అనుకుంటా ఉంటాం అనమాట. అట్లాగే బిజినెస్ పరంగా చూసినప్పుడు ఈ డైరెక్షన్ లో మనం బాగుంది అంటే ఆ వ్యాపారంలో ఉన్న వ్యాపారం చేసిన ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇష్టపడి అది కొనడానికి వస్తారు జనం మన దగ్గరికి. అండ్ ఈ జనరల్ గా పెళ్లి కాని పిల్లలు అని చెప్పి ఇక్కడ పడుకోబెట్టేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది ఇక్కడ సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఏమో పెద్దవాళ్ళ బెడ్రూమ్, ఈ నార్త్ వెస్ట్ లో అంటే వాయువ్యంలోనే పిల్లల్ని పడుకోబెడుతూ ఉంటారు. ఇక్కడ పిల్లల్ని పడుకోబెట్టకూడదండి, పెద్దవాళ్ళు ఏమైనా పడుకోవచ్చు ఇక్కడ. ఐడియల్ అంటే కొత్తగా పెళ్ళైన జంట అయితే ఇక్కడ పడుకోబెడితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, వాళ్ళు లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. బట్ పిల్లల్ని అయితే ఇక్కడ పడుకోబెట్టద్దు, అది వాళ్ళు చెడు అలవాట్లకు వెళ్ళే అవకాశం ఉంది, చెడు సాంగత్యం చేసే అవకాశం ఉంది. అండ్ అది చెడు, అదేదైనా దోషం, పిల్లల్ని అయితే అక్కడ పడుకోబెట్టకండి. కొన్ని సందర్భాల్లో జస్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్ ఒక రిజల్ట్ ఏమైనా ఓరియంటెడ్ గా తీసుకోవాలన్నప్పుడే వాళ్ళు అక్కడ పడుకోబెడుతుంటాం. అదర్వైజ్ పిల్లలకి ఇట్స్ నాట్ అ రైట్ డైరెక్షన్ ఫర్ దెమ్. అలాగే సో ఇలా మళ్ళీ నార్త్ కి వచ్చాం అనమాట. సో 360 degrees లో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉంది, లేదంటే మనం ఏ రిజల్ట్ తీసుకోవాలి, మనకి ఏ రిజల్ట్ కావాలి అనేది వాస్తు పరంగా ఈ 360 degrees లో మనం ఆ రిజల్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇవ్వండి 16 డైరెక్షన్లకు ఉన్న నేచర్ ఏంటి, మనం ఎక్కడ ఏ పని చేయొచ్చు. సో మీకు తూర్పు ఆగ్నేయం ఉంది కదండి, తూర్పు ఆగ్నేయంలో కూడా కొంతమందికి బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ బెడ్రూమ్ వస్తే మాత్రం ఆ జంట ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటారు, చిన్న చితక విషయానికి కూడా వారికి ఏదో ఒకటి క్వీకా కీబా అంటానే ఉంటారు అనమాట. ఏ చిన్న చిన్న విషయానికి కూడా ఇరిటేషన్ అయిపోతూ ఉంటారు. సో ఇట్లాంటి కొన్ని నెగిటివ్ జోన్స్ ఉన్నాయి, అక్కడ బెడ్రూమ్ రాకుండా చూసుకోవాలి, అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా చూసుకోవాలి. సో ఇక్కడ మనకి డైరెక్షన్స్ చెప్పాను కానీ ముందు, సారీ డైరెక్షన్ కాదు, దేవతాస్ ఎనర్జీ. సో ఇక్కడ చూసారంటే ఫస్ట్ టైం ఉందండి మధ్యలో బ్రహ్మదేవుడు, తర్వాత ఇంకొకటి బుధర్ ఆర్యమ విశ్వాన్ మిత్ర. సో ఇలా మొత్తం ఇలా దేవత మొత్తం 45 దేవతాస్ ఎనర్జీస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎనర్జీస్ అన్ని ఫామ్ అయ్యాక వచ్చేదే వాస్తు పురుషుడు ఎనర్జీ అనేది అక్కడ స్థిరం అవుతుంది అనమాట. మీరు చాలా మంది చూస్తుంటారు బిల్డింగ్స్ కొన్ని స్టార్ట్ అయ్యి అవ్వగానే ఆగిపోతూ ఉంటాయి, కన్స్ట్రక్షన్ అనేది ఉండటానికి అది ప్రైమ్ ప్రాపర్టీ, కానీ కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. అక్కడ ఏంటంటే చిన్న వాస్తు దోషం, అంటే అక్కడ దేవతాస్ ఫార్మింగ్ అనేది కరెక్ట్ గా జరగలేదు, బ్రహ్మతత్వం అనేది కరెక్ట్, అక్కడ ఏదో దోషం ఉంది, అది చెక్ చేయించుకొని సరి చేయించుకుంటే మళ్ళీ ఆ బిల్డింగ్ అనేది మళ్ళీ నార్మల్ గా కట్టచ్చు అనమాట అట్లా. అండ్ చాలా మందికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయగానే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, అట్లాంటివి కూడా చిన్న వాస్తు దోషం అంటే స్టార్ట్ అయిపోయింది వాస్తు దోషం అనేది, అక్కడ ఏదో దోషం జరిగింది, అది చెక్ చేయించుకొని సరి చేయించుకుంటే మనం చేయొచ్చు. అండ్ వాస్తు ఇందాని వాస్తు అని చెప్తున్నాము, సంథింగ్ డిఫరెంట్ అని చెప్తున్నాం, మోడర్న్ వాస్తు, ఇది సైంటిఫిక్ వాస్తు అని చెప్తున్నాం. సో సైంటిఫిక్ వాస్తు అండి ఇది ఎక్కడ మనకి మన వైదిక్ వాస్తులో కానీ ఎక్కడ డెమాలిషన్ చేయండి అని చెప్పలేదు, సో ముందుగానే జాగ్రత్తగా చూసి కట్టుకోండి అని చెప్పాను. సో మా గురువు గారు ఏంటంటే డెమాలిషన్ చేయకుండా దీన్ని ఇంకా ఎంత బాగా తీసుకురావచ్చు అనేది మా గురువు గారు దాంట్లో రీసెర్చ్ చేసి మాకు ఆ జ్ఞానాన్ని పంచారు. సో వాస్తు అంటే డెమాలిషన్ అక్కర్లేదండి, అది పూర్తిగా వాస్తు తెలియని వాళ్ళే డెమాలిషన్ అనేది సూచిస్తారు. డెమాలిషన్ చేయకుండా ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒకటి టెక్నికల్ పార్ట్, అదేంటంటే ఆర్కిటెక్చర్, దేర్ ఇస్ ఎనర్జీ పార్ట్ ఆల్సో. ఈ ఎనర్జీ పార్ట్ ని మనము ఇక్కడ మనము ప్లే చేస్తాం అనమాట, ఈ ఎనర్జీ పార్ట్ ని మనం బ్లాక్ చేస్తాం. మీరు ఎంట్రన్స్ చెప్పాను కదా, కొన్ని ఎంట్రన్సెస్ మనకి మంచి ఇస్తుంది, ఇంకొక కొన్ని ఎంట్రన్సెస్ మనకి నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఆ ఎంట్రన్సెస్ గురించి కూడా మీకు కొంచెం చెప్తాను. ఈ ఎంట్రన్సెస్ ఏంటంటే మనం నెగిటివ్ రిజల్ట్ అంటే సగం ఎంట్రన్స్ బాగుంది సగం ఎంట్రన్స్ బాగాలేదంటే అక్కడ మళ్ళా గోడ కట్టేసి దాన్ని ఏమి మూసేయకర్లు, అంటే ఒక డోర్ నుంచి నడిచినట్టు ఉంటుంది, ఇంప్రాక్టికల్ అనమాట, అది కరెక్ట్ కాదు. అలానే మొత్తం నెగిటివ్ అంటే ఇక్కడ గోడ కట్టేయండి, ఇక్కడ మళ్ళా పగలగొట్టండి ఈ పక్కన అనేది కూడా మనం ఏం చేయక్కర్లేదు.
దానికి ఎనర్జీ బ్లాకింగ్ అనేది ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది, అది చేస్తాము. సో దట్ మనకి దాని వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఎంట్రన్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో నేను చెప్తాను. ఇది చూసారా, ఈస్ట్ ఎంట్రన్స్ ఎఫెక్ట్. చాలా మంది ఈస్ట్ ఈస్ట్ అంటుంటారు, ఈస్ట్ ఫేసింగ్ అంటారు. సో చూడండి ఈస్ట్ లో ఎలా ఉంటుంది మనకి. సో ఫస్ట్ ఈస్ట్ ఈవెన్ అండి, అన్ని ప్రతి డైరెక్షన్ లో మనకి 8 ఎంట్రన్సెస్ వచ్చే అవకాశం ఉందండి. సో నార్త్ లో 8 అంటే వీటిని మనం N1 N8 గా, N1 నుంచి N8 గా మనం సూచిస్తాం, 8 భాగాలు. అలాగే ఈస్ట్ లో కూడా 8 భాగాలు ఉంటాయి, అంటే 8 రకాల ఎంట్రన్స్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే సౌత్ లో, అలాగే వెస్ట్ లో అన్నమాట. సో చాలా మంది నార్త్ ఈస్ట్ అని నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ పెట్టేస్తున్నారు. అది కూడా పూర్తిగా క్యాలిక్యులేషన్ తెలియక నార్త్ వైపుకి ఒక ఎంట్రన్స్, అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ లో నార్త్ ఒక ఎంట్రన్స్, ఈస్ట్ ఒక ఎంట్రన్స్ పెట్టేస్తున్నారు అనమాట. ఇది ఏంటి అంటే ఏదో ఒకటి పనిచేస్తుందిలే అన్నట్టు. అది ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళకి తెలియక ఆ క్యాలిక్యులేషన్ ఆ ఇంటి పరంగా ఆ ఇల్లున్న పరిస్థితి, ఆ ఇల్లున్న లెంత్, దాని లెంత్ ఏంటి, దాని బ్రెత్ ఏంటి, ఆ డైమెన్షన్స్ ఏంటి, అది తూర్పుకి ఎన్ని డిగ్రీస్ తిరిగింది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడం సరిగ్గా తెలియక దానికి అలా పెట్టేస్తున్నారు. నార్త్ ఈస్ట్ లో అందులో N8 అంటాము. ఈ ఎంట్రన్స్ పెడతాం వాళ్ళకి చాలా మంచిదండి. ఆ N8 ఎంట్రన్స్ ఉన్న వాళ్ళకి, అలా అని ప్రతి వాళ్ళకి మంచిదని కాదు. ఇది ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఇస్తుంది. సో బ్యాంక్ బ్యాలెన్స్ మంచిగా ఉండాలి, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ తో వర్క్ ఎక్కువ ఉంది, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఆ N8 పెడితే మంచిది వాళ్ళకి. కానీ ఈవెన్ నార్త్ ఈస్ట్ లోనే ఈస్ట్ వైపుకి వచ్చే ఒక డైరెక్షన్ ఏంటంటే ఈవెన్, ఇది ఏమిస్తుందండి మనకి, ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది, నార్మల్ ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యే లాసెస్, మన బిజినెస్ పరంగా మనకి లాసెస్ ఇస్తుంది అనమాట ఈ ఈవెన్ ఎంట్రన్స్ అనేది. E2 ఎంట్రన్స్ ఇది ఏంటి అంటే మోర్ గర్ల్స్ బార్న్. మరి అదేమి చెడ్డదని నేను చెప్పట్లే, కానీ ఈ డైరెక్షన్ అటువంటి ఎనర్జీ కలిగి ఉంది అనమాట. అట్లాగే సౌత్ లో ఒక ఎంట్రన్స్ ఉంది, అది మగపిల్లల్ని అంటే ఆ ఇంట్లో మగపిల్లలు ఎక్కువ పుట్టే అవకాశం ఉంది అనమాట. సో అట్లాగే E3 ఇది మాత్రం మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది, మనకి మంచి సక్సెస్ ఇస్తుంది, బాగా డబ్బులు ఇస్తుంది E3 అనేది. E3 ఎంట్రన్స్ ఉంటే మాత్రం బాగా మంచిగా డబ్బులు ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో ఆ ఇంటికి E3 అంటే ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి E3 ఎంట్రన్స్ పెడితే మాత్రం వాళ్ళకి మంచి ప్రాస్పరిటీ వస్తుంది. అట్లాగే E4 మానిటరీ బెనిఫిట్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, అంటే ఇది కూడా బాగా డబ్బులు వచ్చే ఎంట్రన్స్. నెక్స్ట్ E5 ఈ ఎంట్రన్స్ ఉంటే మాత్రం ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కువ కోపం, ముక్కు మీద కోపం, అగ్రెసివ్ బిహేవియర్. అంటే కోపం అంటే మామూలు కోపం కూడా కాదు, అదొక టైప్ ఆఫ్, అంటే చిన్న మాట మాట్లాడినా మీద పడి ఖర్చేస్తారా అన్నట్టు ఉంటారు అనమాట కొంతమంది. అలాంటి అగ్రెసివ్ బిహేవియర్ కూడా ఈ 5 అనే ఎంట్రన్స్ ఇస్తుంది అనమాట. E5 అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు, మీకు తెలిసిన ఇంట్లో ఇట్లా ఈ ప్రవర్తన కలిగిన వాళ్ళు ఏమైనా ఉంటే చూడండి, వీళ్ళకి ఈస్ట్ లో ఏమైనా ఎంట్రన్స్ ఉందా అనేది. అలాగే E6 కమిట్మెంట్ ఫెయిల్యూర్ అండ్ అన్రిలయబిలిటీ ఇస్తుంది. ఇది ఏంటంటే ఈ ఎంట్రన్స్ ఉంటే మనము ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతాం, అలా చేసినప్పుడు ఎదుటి వాళ్ళకి మన మీద నమ్మకం కూడా పోతుంది అనమాట. ఇది బిజినెస్ పరంగా చూస్తే మనం కస్టమర్ కి నుంచి ఆర్డర్ తీసుకుంటాం, కానీ టైంకి మనం డెలివరీ చేయలేకపోతాం. అప్పుడు మనకి బిజినెస్ పరంగా మనకి మార్కెట్ లో చెడ్డ పేరు వస్తుంది, అరే వీళ్ళు టైంకి డెలివరీ చేయట్లేదు, టైంకి ఏ పని చేయట్లేదు అని ఇట్లాంటి చెడ్డ పేరు వస్తుంది. సో ఈ ఎంట్రన్స్ లేకుండా చూసుకోవాలి. అలాగే E7 అనేది ఇన్సెన్సిటివ్ బిహేవియర్. వీళ్ళకి మీకు తెలుసు కదా, వీళ్ళకి అసలు మనసే లేనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది. సో అదొక టైప్ ఆఫ్ బిహేవియర్ వస్తుంది వీళ్ళకి. అట్లాగే E8 అగైన్ ఈస్ట్ లోనే E8 అనేది అగైన్ ఫైనాన్షియల్ లాసెస్ ఇస్తుంది, యాక్సిడెంట్స్ ఇస్తుంది. సో చూసారు కదా, E8 లో ఒక 2 ఎంట్రన్స్లు తప్పితే మిగతా, సారీ ఈస్ట్ డైరెక్షన్ లో 2 ఎంట్రన్స్లు తప్పితే మిగతా అన్ని ఎంతో కొంత మనకి ఒకటి 2 అయితే పర్లేదు, మిగతావి కొంచెం నష్టం ఇచ్చేవి. సో ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఈస్ట్ డైరెక్షన్ ప్రిఫర్ చేస్తారు, ఈస్ట్ ఫేసింగ్ ఇల్లే కావాలి అంటారు.
సో ఇదేంటంటే E2 ఒకటి తీసుకున్నప్పుడు ఇక్కడ గర్ల్స్ బోర్న్ అండ్ అక్కడ ఇంకొక సౌత్ లో ఇంకొక ఎంట్రన్స్ తీసుకుంటే అక్కడ అబ్బాయిలు కూడా ఎక్కువ పుట్టే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనకి ఏం కావాలి, మనకి లైఫ్ లో నాకు ఏం కావాలనే దాన్ని బట్టి మనం ఆ డైరెక్షన్ ఆ ఎంట్రన్స్ లో ఆ డైరెక్షన్ లో ఆ ఎంట్రన్స్ ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఇలా ప్రతి దిక్కుకి ఒక్కొక్క ఎంట్రన్స్ కి ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంది. ఆ ఎంట్రన్స్ కి ఏం ఎఫెక్ట్ వస్తుందో చూసి, ఇప్పుడు మీరు సౌత్ తీసుకున్నారంటే సౌత్ లో ఒక డైరెక్షన్ ఉద్యోగ పరంగా చాలా మంచి ప్రోగ్రెస్ ఇస్తుంది వారికి. ఇప్పుడు ఏదైనా MNC కంపెనీలు ఇలా వర్క్ చేస్తే వాళ్ళు CEO లెవెల్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఇంకొక ఎంట్రన్స్ తీసుకున్నామంటే ఒక బిజినెస్ మ్యాన్ కి చాలా మంచి గ్రోత్ ఇస్తుంది, చాలా మంచి సక్సెస్ ఇస్తుంది. సో ఒక బిజినెస్ మ్యాన్ కి ఇటు ఎంప్లాయీ ఉండే అంటే ఉద్యోగ పరంగా ఉన్న ఎంట్రన్స్ ఉంటే ఉపయోగం లేదు, అది పాజిటివ్ ఎంట్రన్స్ కానీ పెద్ద ఉపయోగం లేదు. అలాగే ఉద్యోగస్తుడికి వ్యాపారం సంబంధించిన ఎంట్రన్స్ ఉంటే సో సేమ్ టైం పాజిటివ్ ఎంట్రన్సే కానీ ఉపయోగం లేదు. సో మనకు ఉపయోగపడే ఎంట్రన్స్ ఏంటి, అది మనం ఎలా పెట్టుకోవాలి అనేది ఇది. సో ఇక్కడ మన ఎంట్రన్సెస్ అని మాట్లాడుకున్నప్పుడు దేర్ ఆర్ 3 టైప్ ఆఫ్ ఎంట్రన్స్. ఒకటి కంప్లీట్ పాజిటివ్ ఎంట్రన్స్, 2 కంప్లీట్ నెగిటివ్ ఎంట్రన్స్, 3 నెగిటివ్ అండ్ పాజిటివ్ కాంబినేషన్ ఎంట్రన్స్ కూడా వస్తుంది. సో ఇలా కాంబినేషన్ ఎంట్రన్స్ వచ్చినప్పుడు ఆ నెగిటివ్ పార్ట్ వరకు కూడా మనం ఎనర్జీ బ్లాక్ చేసుకొని నార్మల్ గానే ఆ ఎంట్రన్స్ అనేది వాడచ్చు, కానీ ఎనర్జీ బ్లాక్ చేసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ ఎంట్రన్సెస్ గురించి. సో అసలు మనం ఏం చేయగలం, స్కోప్ ఆఫ్ వర్క్ ఆఫ్ వాస్తు, సెలెక్షన్ ఆఫ్ ప్లాట్. మనకి ప్లాట్ ఎంటీ ప్లాట్ సెలెక్ట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ ఐ సెడ్ వాస్తు అనేది ఇది ఇంకా ఇది నాది, లేదంటే ఈ ప్లాట్ ఒక అక్కడ మనం పెట్టేస్తుంటాం కదా, బౌండరీ వాల్ కట్టేస్తారు. సో అలా బౌండరీ వాల్ కట్టేయంగానే ఇక్కడ ఒక ఎనర్జీ అనేది ఫామ్ అయిపోతుంది. ఆ ఎనర్జీ ఒక ఇంటికి బాగుంటుందా, లేదంటే ఒక ఫ్యాక్టరీకి సెట్ అవుతుందా, లేదు ఒక హాస్పిటల్ లేదంటే ఒక మూవీ థియేటర్ కి సెట్ అవుతుందా, లేదంటే ఒక రెస్టారెంట్ కి సెట్ అవుతుందా, ఆ ఎనర్జీస్ అనేది జాగ్రత్తగా చూసుకొని మనం తీసుకోవాలి. లేదు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక మూవీ థియేటర్ అంటే మంచి రిక్రియేషన్, మనం రిక్రియేషన్ కోసమే కదా మూవీకి వెళ్తాం, ఎంజాయ్మెంట్ చేయడానికి వెళ్తాము. సో ఆ ఎనర్జీస్ ఉన్న ప్లేస్ లో స్కూల్ కట్టామనుకోండి, ఆ పిల్లలు ఏంటి సరదాగా వెళ్ళొస్తుంటారు, టైం పాస్ కి వెళ్ళేసి వస్తూ ఉంటారు అనమాట. సో మన స్కూల్ కట్టిన పర్పస్ ఏంటి, వాళ్ళు ఒక నాలెడ్జ్ రావాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళ లైఫ్ లో ఎదగాలి అనే ఆ పర్పస్ అనేది సర్వ్ అవ్వదు. వాళ్ళ టైం పాస్ హ్యాపీగా వెళ్ళి సరదాగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి వచ్చేస్తూ ఉంటారు. అండ్ సో ఇట్లా మనము ఈ ప్లాట్ ని ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్ చేయకుండా చేస్తే ఇట్లా జరుగుతుంటుంది. సో నాకు అక్కడ స్కూలే కట్టాలి అన్నప్పుడు ఆ ప్లాట్ లో మనం ఆ ముందే ఆ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేస్తాం, స్కూల్ కి సంబంధించిన ఎనర్జీస్ ని ఎన్హాన్స్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ వాస్తులో చేస్తాం. అండ్ నెక్స్ట్ డిజైనింగ్. సో మనం ఒకటి ల్యాండ్ లో మనం బ్యాలెన్స్ చేసేస్తాము, నెక్స్ట్ కమ్స్ డిజైనింగ్. అక్కడ వస్తున్న బిల్డింగ్ కి కరెక్ట్ ఎంట్రన్స్ పడాలి, టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. ఆ పర్టికులర్ బిల్డింగ్ అంటే అది రెసిడెన్షియల్ అయితే వీరు ఎక్కడ నిద్రపోవాలి, ఎక్కడ కిచెన్ ఉండాలి, ఎక్కడ పర్టికులర్ వర్క్ చేసుకోవాలి వాళ్ళు, లేదంటే ఎక్కడ చదువుకోవాలి పిల్లలైతే, ఇట్లా అన్ని డిజైన్ చేస్తాం. అదే ఒక బిజినెస్ ప్లేస్ అయితే ఇక్కడ ఎక్కడ రిసెప్షన్ ఏరియా రావాలి, ఎక్కడ ఎండి కరెక్ట్ ప్లేస్ లో కూర్చోలేదనుకోండి, ఓనర్ బిజినెస్ ఓనర్ ఆయన కష్టపడి పనిచేస్తూ ఉంటారు, ఎంప్లాయీస్ మాత్రం సరదాగా వచ్చి వెళ్తూ ఉంటారు అనమాట. సో మీరు ఎక్కడ కూర్చుంటున్నారు మీ బిజినెస్ పరంగా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ మీరు గాడి చాకరీ చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ వచ్చి సరదాగా టైం టు టైం వచ్చి వెళ్ళిపోతుంటారు. సో ఓనర్ అంటే ఒక మంచి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసామంటే మీరు కొంచెం ఎంతో కొంత ఎంజాయ్మెంట్ చేయాలి, లైక్ యూ షుడ్ బి హ్యావింగ్ దట్ ఆ ప్రాఫిట్స్ కానీ ఆ టైం కొంచెం మీరు ఖాళీ టైం ఏమైనా ఉంటే మీరు ఎంజాయ్ చేయాలి, మీరు టైం టు టైం వచ్చి మీరు వెళ్ళిపోవాలి, మీ సబార్డినేట్ ఎవరు ఉన్నారంటే వారు కష్టపడి వర్క్ చేయాలి, అట్లా ఉంటుంది, బాధ్యత తీసుకొని చేయాలి అని. సో ఇట్లాంటిది ఆ ప్లేస్మెంట్ కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట అలాగా. సో ఆ బిల్డింగ్ సంబంధించి ఏది ఎక్కడ ఏ యాక్టివిటీకి ఎక్కడ డిజైన్ చేయాలి. సో వాస్తు అంటే ఇదేనండి, రైట్ యాక్టివిటీ అట్ ద రైట్ ప్లేస్. అండ్ నెక్స్ట్ కమ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఆల్రెడీ మనం కట్టేసాము బిల్డింగ్,
ఆల్రెడీ మనం ఉంటున్నాం, అది రెంటెడ్ స్పేస్ అయినా ఓన్ బిల్డింగ్ అయినా కూడా ఇప్పుడు నాకు పర్టికులర్ ప్రాబ్లం వచ్చింది, అట్లా ఉన్నా కూడా మనం సాల్వ్ చేయొచ్చు, అది కూడా వితౌట్ డెమాలిషన్. అండ్ నెక్స్ట్ కమ్స్ రెమెడీస్ అండి, 2D అండ్ 3D రెమెడీస్. దీని గురించి చెప్తాను. ఇవి ఏంటంటే మనం కొన్ని పోస్టర్స్ ద్వారా కొన్ని ఇప్పుడు నార్త్ అంటే ఉత్తరాన్ని మనము కుబేర స్థానం అన్నాం. సో కుబేర స్థానం అన్నప్పుడు ఇక్కడ మనం కుబేరుడి ఒక చిన్న మూర్తి ఉంటుంది, బ్రాస్ తో వస్తుంది. ఆ బ్రాస్ మూర్తి పెడితే ఆయన స్థానంలో ఆయన పెడితే ఆ స్థానం ఒక పవర్ అనేది పెరుగుతుంది అనమాట. సో అట్లానే యా ఇంకా చెప్తాను, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది. సో అలాగే మీ పితృదేవతల ఫోటో పెట్టమన్నాను కదా, నైరుతిలో. సో నైరుతిలో పితృదేవతల ఫోటో పెడితే ఆ డైరెక్షన్ కి బలం పెరుగుతుంది వారిని, ఎందుకంటే వారి ప్లేస్ లో వారిని కూర్చోబెట్టాం. సో ఇవేనండి 2D 3D రెమెడీస్, ఇంత సింపుల్ గా కూడా ఉంటాయి అన్నమాట. అలాగే ప్రోగ్రామింగ్, మనమంతా ఒక వాస్తుపరంగా మొత్తం ఇల్లు కట్టాము, అన్ని బ్యాలెన్స్ చేసాం, తర్వాత ఆ ఇంటికి సంబంధించి ఇంకేం ఎన్హాన్స్ చేయొచ్చు. సో ఇంకా నాకు లైఫ్ లో ఇంకా సక్సెస్ కావాలి, నేను ఇంకా ఎంత ఎత్తు ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్రోగ్రామింగ్ అంటే అడ్వాన్స్డ్ వాస్తు ప్రోగ్రామింగ్ అనేది చేస్తాం. అండ్ ఇక్కడ ఇంకా ఎర్త్ ఎనర్జీస్, అది ఈవెన్ అపార్ట్మెంట్ అయినా కూడా అక్కడ ఎర్త్ ఎనర్జీస్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తాం అన్నమాట. సో అదండి వాస్తు కెన్ డూ ఫ్రమ్ ఎంటీ ప్లాట్ నుంచి పెద్ద ఇండస్ట్రీ దాకా ఎక్కడైనా వాస్తు అనేది వర్క్ అవుతుంది. అండ్ వాస్తు మంచిగా వాస్తు చేసి మనం దానికి నుంచి గుడ్ రిజల్ట్స్ తీసుకోవచ్చు. ఇది కొన్ని కేస్ స్టడీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి వీరి బాల్కనీలో ఒక బెడ్రూమ్, అంటే చాలా పెద్ద బాల్కనీ వీళ్ళకి, ఆ బాల్కనీ రినోవేట్ చేశారు, రిపేర్ చేసి కొంచెం ఒక బెడ్రూమ్ అండ్ ఒక బాత్రూమ్ అక్కడ ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారు. వారు మనల్ని సంప్రదించారు అనమాట. సో వీరికి ఎంత ట్రై చేసినా వీరికి ఇక్కడ చూసారంటే నార్త్ ఈస్ట్ ఇక్కడ కనిపిస్తుందండి యారో నాది. సో ఇక్కడ వచ్చేసి నార్త్ ఈస్ట్ లో అంటే హెల్త్ జోన్ లో టాయిలెట్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఇంకా అవాయిడ్ చేయడానికి లేదు, అంటే దిస్ ఇస్ ద ఐడియల్ ప్లేస్, ఇంకా వేరే ప్లేస్ లేదు. సో ముందుగానే మనకి కాంటాక్ట్ చేయటం వల్ల అక్కడ కరెక్ట్ కలర్స్ కానీ అక్కడ ముందుగానే రెమెడీస్ చేసి పెట్టామన్నమాట. అంటే ఆ టాయిలెట్ ఎనర్జీని బ్లాక్ చేసేసాం మన మీదకి రాకుండా. సో ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉంటున్నారు, హెల్త్ పరంగా వాళ్ళకి అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. అది ఏంటంటే ముందుగా ప్లానింగ్ తో చేసుకోవటం వల్ల మనకి అలా ఉపయోగపడింది. ఇక్కడ ఈ ఏంటి అంటే వీళ్ళ ఇంకో కేస్ స్టడీ, ఇది చూసారంటే ఈస్ట్ ఫేసింగ్, వీళ్ళకి E1 ఎంట్రన్స్ వచ్చింది. ఇక్కడ చూసారా, వీళ్ళకి లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనమాట. ఇందాక చెప్పా కదా యాక్సిడెంట్స్ లాసెస్ ఇవన్నీ ఇస్తుందని. సో వీరి అబ్బాయి CAA చదువుకుంటున్నారండి. అది ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా అది పాస్ అవ్వట్లేదు. సో దానివల్ల జాబ్ రాదు కదా, CA లో పాస్ అవ్వకపోతే జాబ్ రాదు. సో అది ఒకటి ప్రాబ్లం చెప్పారు. అలాగే లక్ష్మి గారు పూజ, నేను ఇదివరకు చాలా బాగా పూజ చేసుకునేదాన్ని, రోజు గుడికి వెళ్ళేదాన్ని, ఈ ఇంటికి వచ్చాక నాకు పూజకు అవకాశం లేకుండా అయింది. అలాగే వారి హస్బెండ్ కి కాల్లో సమ్ నర్వ్స్ ప్రాబ్లం వచ్చింది, దానివల్ల నేను సరిగ్గా నడవలేకపోతున్నాను, నాకు కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పారు ఎప్పటి నుంచో. సో వారికి మనము అని కరెక్ట్ గా సరి చేసాము. సో వారి అబ్బాయి ఎక్కడ కరెక్ట్ కూర్చొని చదువుకోవాలి అలా మనం సెట్ చేసాం. అలాగే లక్ష్మి గారు, నేను చెప్పా కదా ఇందాక, ఈ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ పెట్టేసి అక్కడ మనకి పూజ గది లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆగ్నేయంలో ఈశాన్యం చూస్తున్నారు, అంటే వంటగదిలో ఈశాన్యం చూసి అక్కడ పూజ గది పెట్టేస్తున్నారు. వంటగదిలో ఈశాన్యం చూస్తే ఏంటంటే చాలా సార్లు అది తూర్పు గాని లేదంటే తూర్పు ఆగ్నేయం గాని అవుతుంది. తూర్పు వరకు అయితే ఓకే, కొంచెంలో కొంచెం పర్లేదు, కానీ తూర్పు ఆగ్నేయంలో మీకు పూజ గది వస్తే అసలు పూజ మీద నుంచి శ్రద్ధే పోతుంది, ఏ పని మీద ఫోకస్ ఉండదు. దానివల్ల మనకి అసలు ముందు దేవుణ్ణి ఏ పర్పస్ కోసం అయితే పూజిస్తాం ముందు అసలు పర్పసే నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అసలు ముందు శ్రద్ధగా పూజే చేసుకునేవారు. సో వీరికి పూజ గది కూడా ఎక్కడ పెట్టాలనేది కరెక్ట్ గా మార్చామండి. అలాగే వారి హస్బెండ్ పడుకుంటున్న స్పేస్ కొంచెం నెగిటివ్ ఉంది. సో వారికి బెడ్రూమ్ సరి చేసాం, ఎక్కడ ఎలా ఉండాలి వీళ్ళకి అనేది అన్నీ సెట్ చేసేసాము వితౌట్ డెమాలిషన్. యాక్చువల్లీ దిస్ ఇస్ అపార్ట్మెంట్.
సో అపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి డెమాలిషన్ లేకుండా అసలు స్ట్రక్చర్ ని ముట్టుకోకుండానే మనము వీళ్ళకి హెల్ప్ అయ్యింది. వీళ్ళకి చూసారంటే టాయిలెట్స్ ఇక్కడ వెస్ట్ లోనే 2 టాయిలెట్స్ వచ్చాయి చూసారా ఇట్లా. సో ఆ దాని దోషం కూడా కొంచెం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కమ్స్ ఇంకొక కేసు అండి. వీరి సన్ ఏంటంటే కొంచెము లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాదు, ఇంజనీరింగ్ చదువుతూనే సమ్ లవ్ లో ఫెయిల్యూర్ ఏదో అయింది. దానివల్ల కొంచెము డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటా అని చెప్పడం, ఇట్లా ఏదో చేస్తున్నాడు. పెద్దవాళ్ళ మాట వినకపోవటము, అండ్ వీళ్ళకి లైఫ్ లో స్టెబిలిటీ లేదు, అండ్ వీళ్ళు బిజినెస్ పరంగా లాసెస్ చూసారు, అండ్ వీరికి ఎవరికైనా పేమెంట్ ఇచ్చినా వీరికి తిరిగి రావట్లేదు ప్రాబ్లం. సో కొత్త ఇన్కమ్ రావట్లేదు, అండ్ విపరీతమైన ఖర్చులు పెరిగిపోయినాయి. ఈ ప్రాబ్లమ్స్ తో మన దగ్గరికి వచ్చారు. సో వీరికి కూడా ఇది చాలా పాత ఇల్లు అయినా కూడా మనం వీరికి డెమాలిషన్ లేకుండా వీరికి అన్ని సరి చేసాము. ఇప్పుడు వారి అబ్బాయి వారి మాట వింటున్నారు, అండ్ వీరి కొత్త గవర్నమెంట్ కాంట్రాక్ట్ కూడా వచ్చింది. సో దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దేర్ లైఫ్ నౌ. అండ్ యా, ఇది ఏంటంటే మనకి ఈ పర్టికులర్ ప్రాపర్టీ కొనొచ్చా లేదా అని చెప్పి మన దగ్గరకు వచ్చారండి. సో వీరికి ఆల్రెడీ ఆ ఇంటి ఓనర్ ఏదంటే ఒక జస్ట్ ఆ ఇంట్లో జస్ట్ కొంచెం వర్క్ స్టార్ట్ చేశారు ఇంటీరియర్ పరంగా, బట్ ఆ తర్వాత హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చి ఇంకా ఇల్లు అమ్మేద్దాం అనుకున్నారు. సో ఇది కొనొచ్చా లేదా అని చెప్పి మన దగ్గరకు వచ్చారు. సో మనం ముందుగానే వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఏ మార్పులు చేసుకొని కొనాలి అనేదానికి. సో వారు ఈ మార్పులు చేయించి దెన్ దే హ్యావ్ బాట్ ఇట్. అది వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. సో ముందుగానే మనం కొన్ని సరి చేసుకుంటే ఏంటంటే అనవసరమైన దోషాలు, అనవసరమైన కష్టాలు రాకుండా ఉంటాయి అన్నమాట లైఫ్ లో. యా, యాక్చువల్లీ ఇది నేను బిజినెస్ సంబంధించి వాడతాను, అందుకని మీకు కొన్ని స్లైడ్స్ ఇలా వస్తుంటాయి. సో ఇది డిజిటల్ అండ్ న్యూమరాలజీ అండి. డిజిటల్ వాస్తు ఏంటి అంటే ఇప్పుడు చాలా మందికి మనం అపార్ట్మెంట్స్, చిన్న అపార్ట్మెంట్స్ అయినా వారికి ప్రతిసారి అన్ని అపార్ట్మెంట్స్ కి వెళ్ళి చూడలేము కదా. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే మనకి ముందుగానే మెజర్మెంట్ ప్లాన్ అండ్ ఫొటోస్ తో మనల్ని కాంటాక్ట్ చేస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. అట్లాగే న్యూమరాలజీ గురించి కూడా జస్ట్ ఒక 2 minutes చెప్తాను. న్యూమరాలజీ అంటే సైన్స్ ఆఫ్ నెంబర్స్ అండి, సంఖ్యాశాస్త్రం. అది కూడా శాస్త్రమే. అండ్ దీన్ని ఇది కూడా చాలా ప్రాచీన కాలం నుంచి వస్తుంది. సో అంత ముందు దాకా మనకి ఓన్లీ తెలుగులోనే మనం పేర్లు రాసేవాళ్ళం కాబట్టి మనకి దానికి సంబంధించిన సంఖ్యాశాస్త్రమే ఉపయోగపడేది. కానీ ఎప్పటి నుంచి అయితే మనం ఇంగ్లీష్ లో మన పేర్లు అయితే రాస్తున్నామో మనకి ఇక్కడ డిఫరెంట్ న్యూమరాలజీ అనేది వర్క్ అవ్వాలన్నమాట. సో జస్ట్ నక్షత్రంతో పేరు స్టార్ట్ చేసుకుంటే సరిపోదు. సో ఇంగ్లీష్ పరంగా మనం పేరు రాసినప్పుడు దాని టోటల్ ఏమొస్తుంది, ఆ టోటల్ వైబ్రేషన్ ఎలా వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. చాలా మంది తెలియక పేరు పెట్టేసుకుంటున్నారు, అది నెగిటివ్ వైబ్రేషన్ వచ్చి వాళ్ళ లైఫ్ మీద చాలా చెడు ప్రభావం చూపిస్తా ఉంది. సో మనం డేట్ ఆఫ్ బర్త్, మన లైఫ్ నడిపించేది మన డేట్ ఆఫ్ బర్త్, మన పేరండి. సో మన డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ పుట్టేసాం కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి లేదు. సో ఈ పేరు అనేది మనము ఈ డేట్ ఆఫ్ బర్త్ సింక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి లైఫ్ లో అనవసరమైన హర్డిల్స్ రాకుండా ఉంటాయి, అండ్ లైఫ్ లో మంచి గ్రోత్ ఉంటుంది. మీకు తెలుసా, ఒక మంచి డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళ కన్నా కూడా ఒక మంచి పేరు ఉన్న వాళ్ళు లైఫ్ లో ఇంకా ఎక్కువ సక్సెస్ సాధించగలరు. అదండి న్యూమరాలజీ గురించి బ్రీఫ్ గా. అండ్ ఇంటి గురించి చూసినప్పుడు మనము పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు అనే దాని గురించి స్మాల్ ఇదండి. పీస్ ఆఫ్ మైండ్ అన్నీ ఉన్నాయి కానీ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, కెరీర్ గ్రోత్ లో ప్రాబ్లం ఉంది, మనీ ఫ్లో లేదు, ఆగిపోయింది ఎక్కడో చోట. స్ట్రెంగ్త్, ల్యాకింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్ లేదు, విపరీతమైన ఆర్గ్యుమెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా ఫ్యామిలీలో కానీ కపుల్ మధ్యలో కానీ, చైల్డ్ బర్త్ ప్రాబ్లం ఉన్న, ఎడ్యుకేషన్ ప్రాబ్లం, సేవింగ్స్ లేవు, ఇలా చాలా రకాల మనం ఎఫెక్ట్స్ అనేది మనం సరి చేయొచ్చు ఇంటి పరంగా చూసినప్పుడు. అలాగే ఆఫీస్ పరంగా చూసినప్పుడు సేల్స్ సరిగ్గా లేదు, మార్కెటింగ్ ప్రాబ్లం ఉంది, పేమెంట్ రికవరీ ప్రాబ్లం ఉంది, గ్రోత్ లేదు. అంటే మనం ఒక స్టేజ్కి వచ్చాక ఆ స్టేజ్ లో ఆగిపోతాం, ఇంకా గ్రోత్ సాధించాలి అంటే అది ఎదగలేమన్నమాట. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఐటీకి సంబంధించిన ప్రాబ్లమ్, కస్టమర్స్ సరిగ్గా లేరు, lack of coordination, there is so much thing we can solve through vastu.
అండ్ ఇండస్ట్రీస్ పరంగా కూడా వీరికి ఒక మెషినరీ సంబంధించి ప్రొడక్షన్ క్వాలిటీ గురించి, టైమ్లీ డెలివరీ, టైంకి మనం ఆ ప్రోడక్ట్స్ డెలివరీ, ఇండస్ట్రీ అనగానే కొన్ని లక్షల్లో కోట్లలో జరుగుతుంది పని. అండ్ ఎంతో మంది వర్క్ ఫోర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఎంతో మంది ఉంటారు. సో అన్నిట్లో సమన్వయం ఉంటూ ముందుకు నడుస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ అన్నమాట ఇండస్ట్రీ. సో అవన్నీ కరెక్ట్ గా ఉంటే, వీరికి కరెక్ట్ ఎంట్రన్స్ వచ్చి కరెక్ట్ పని కరెక్ట్ ప్లేస్ లో జరుగుతుంటే మాత్రం ఇండస్ట్రీ చాలా బాగా నడుస్తుంది. అండ్ టాప్ కంపెనీస్ లో, వరల్డ్ లోనే టాప్ కంపెనీస్ కూడా అయ్యే అవకాశం ఉంది. అసలు వాస్తు ఎవరికి కావాలండి? సో మనకు తెలుసు అందరికీ కావాలి, బట్ స్టిల్ ఇది యాక్చువల్ గా ఇది నా బిజినెస్ సంబంధించి ఇది కాబట్టి నేను జస్ట్ ఉన్నాయి. సో హోమ్ ఓనర్స్, అది రెంటెడ్ కానీ ఇది కానీ ఓన్ కానీ, ఆఫీసెస్, హాస్పిటల్, స్కూల్, ఇండస్ట్రీస్, ఎంటర్ప్రెన్యూర్స్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఇండస్ట్రియలిస్ట్, రియల్ ఎస్టేట్, వాళ్ళకు కూడా వాస్తు అవసరం. ఎందుకంటే వాళ్ళు టైమ్లీ వాళ్ళు అమ్మేయాలి కదా. వాళ్ళు అనుకున్న 1 year 2 years లోపు వాళ్ళు అమ్ముకుంటేనే వాళ్ళకి కరెక్ట్ ప్రాఫిట్స్ కానీ టైమ్లీ ఇది వస్తుంది. లేదు అంటే ఎప్పటి నుంచో కడుతున్నాడు రా, ఏదో లోపం ఉన్నట్టుంది, మనం ఏమో కొనాలా లేదా ఆలోచించండి అని ఇలా చెడ్డ పేరు వచ్చేస్తుంది ఎక్కువ టైము అలా అపార్ట్మెంట్స్ అమ్మడిపోకుండా ఉంటుంటాయి. సో ఇట్లా, సో వాస్తుపరంగా కట్టాం అంటారు కానీ అది వాస్తుపరంగా కట్టడానికి ఉండదండి. అపార్ట్మెంట్స్ వాళ్ళు సపరేట్ గా ఇండివిజువల్ గా అది చెక్ చేసుకోవాల్సిందే, వారి ఇల్లు ఎలా ఉంది అనేది. సో అపార్ట్మెంట్ మొత్తం కరెక్ట్ గా అమ్ముడుపోవడానికి ఒక వాస్తు, మళ్ళీ అపార్ట్మెంట్ లో దిగే వాళ్ళకి సపరేట్, ఎందుకంటే వీళ్ళు వేరు వాళ్ళు వేరు కదా, అలా చూసుకోవాలి. అండ్ యా, మీకు టిప్స్ చెప్తా అన్నాను కదా, ఒక 5 minutes టైం ఇస్తే అది కూడా చెప్పేస్తాను. సార్ ముక్తేశ్వరరావు గారు చెప్పొచ్చా? టైం ఉందండి? చెప్పండి, పర్లేదు కానీ. ఓకే, యా. సో నార్త్ లో వచ్చేసి మీరు బ్లూ బాటిల్లో మనీ ప్లాంట్ అనేది పెంచుకుంటే మంచిదండి. అట్లాగే నార్త్ ఈస్ట్, ఉత్తర ఈశాన్యంలో మీరు మీ మెడిసిన్స్ కానీ మీ టాబ్లెట్స్ ఉంటాయి కదా హెల్త్ పరంగా, అవి ఇక్కడ పెట్టుకుంటే దానికి సంబంధించి హీలింగ్ బాగా జరుగుతుంది. అలాగే నార్త్ ఈస్ట్ లో ఓం, చాలా మంది ఇక్కడ పూజ గది పెట్టుకోవట్లేదు బికాజ్ ఎంట్రన్స్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఓం సంబంధించి ఒక పోస్టర్ కానీ లేదంటే చిన్న హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ దొరుకుతాయి, అట్లాంటిది ఏదైనా ఓం అనేది పెట్టుకోండి ఇక్కడ. అట్లాగే నార్త్ ఈస్ట్ తూర్పు ఈశాన్యంలో ఏంటంటే మనం పిల్లల ఆట బొమ్మలు లాంటివి ఏదైనా ఇక్కడ పెడితే బాగుంటుంది, లైఫ్ లో హ్యాపీనెస్ ఉంటుంది. అట్లాగే ఈస్ట్ లో ఇక్కడ సూర్యుడిని పెట్టొచ్చండి. మనకి గుడి దగ్గర అమ్ముతుంటారు కాపర్ది, యాక్చువల్గా బ్రాస్ ఇస్ బెటర్, కాపర్ది కూడా పెట్టుకోవచ్చు. అలాగే సౌత్ ఈస్ట్ లో ఇక్కడ మిక్సీ కానీ కవ్వం కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ. అలా పెట్టుకుంటే అది ఉపయోగం, అంటే మిక్సీ ఈవెన్ చిన్న బొమ్మ ఉన్న మిక్సీ బొమ్మ పెట్టినా కూడా మనకి ఉపయోగం. అట్లాగే సౌత్ ఈస్ట్ లో మనకి బ్లాక్ గ్రానైట్ వస్తే దోషం అని చెప్పాం కదా. సో బ్లాక్ గ్రానైట్ మొత్తం అయితే మార్చలేము, అట్లీస్ట్ పొయ్యి కింద భాగం వరకు గ్రీన్ మార్బుల్ వేసుకోండి, గ్రీన్ కలర్ మార్బుల్ వేసుకుంటా అట్లీస్ట్ అగ్ని వరకు అక్కడ దోషం లేకుండా ఉంటుంది అనమాట. సో పొయ్యి కింద గ్రీన్ మార్బుల్ వేసుకోండి. అలాగే సౌత్ ఈస్ట్ ఇక్కడ అమ్మవారి ఫోటో, దుర్గమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. అలాగే సౌత్ వచ్చేసి ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుంటే మంచిదండి. అండ్ సౌత్ వెస్ట్ ఇక్కడ ఎల్లో వేజ్ ఒకటి పెట్టుకోవాలి, అండ్ ఇక్కడ రెడ్ కలర్స్ లేకుండా చూసుకోవాలి. అండ్ సౌత్ వెస్ట్ యాజ్ ఎ సెట్ పితృదేవతల ఫోటో పెట్టుకోండి. అండ్ మీరు మీ ఫ్యామిలీ పరంగా మీరు ఒక మంచి హ్యాపీ అకేషన్ లో లైక్ మ్యారేజ్ ఇట్లా దిగిన ఫోటో ఒక గోల్డ్ కలర్ ఫ్రేమ్ లో కూడా పెట్టుకుంటే ఆ ఇంట్లో రిలేషన్షిప్స్ అనేవి బాగుంటాయి, వాళ్ళు మంచి హార్మోనియస్ గా ఉంటాయి అన్నమాట. అలాగే సౌత్ వెస్ట్ లో మీరు ఒక పిగ్గీ బ్యాంక్ పెట్టుకొని రోజు రూపాయి వేసుకునేట్టుగా అలవాటు చేసుకుంటే సబ్ కాన్షియస్ గా మనం సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తాం. అండ్ వెస్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్వామి నారాయణుడు, సో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవచ్చు, లేదంటే విష్ణుమూర్తి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. అండ్ నార్త్ వెస్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ గా పడుకోవటము, లేదంటే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయటము మానేయాలి. ఇక్కడ టాయిలెట్ ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ టాయిలెట్ ఏమన్నా
సో టాయిలెట్ కట్టడానికి లేదు కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవి ఇక్కడ రాకుండా చూసుకోండి. అండ్ నార్త్ వెస్ట్ వచ్చేసి ఇక్కడ మన వాసి క్లబ్స్ కదా, మనం అందరూ ఆర్యవైశ్యం. ఇక్కడ మనం అమ్మవారి ఫోటో పెట్టుకున్న, అమ్మవారి విగ్రహం పెట్టుకున్న చాలా మంచిదండి. ఇక్కడ కులదేవత ఫోటో వస్తే చాలా మంచిది. కాబట్టి అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి సపోర్ట్ మనకి ఎప్పుడూ ఉంటుంది. అలాగే నార్త్ వెస్ట్ ఇక్కడ ఏంటి అంటే వ్యాపార పరంగా చూసినప్పుడు మన సంబంధించిన ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఇక్కడ డిస్ప్లే చేసుకుంటే మంచిది. అండ్ అదర్వైజ్ మనకి వచ్చిన షీల్డ్స్ ఆర్ ఎప్రిసియేషన్ సంబంధించిన ఏమన్నా ఇక్కడ పెట్టుకుంటే మంచిదండి. సో ఇవ్వండి 16 డైరెక్షన్స్ లో మనకి 16 టిప్స్. సో ముందుగా అందరికి థ్యాంక్ యూ అగైన్, ఇంత టైం స్పెండ్ చేసి మీరు వాస్తు గురించి తెలుసుకున్నారు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా. ఐ విల్ ట్రై టు వీటన్నిటికీ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ముందుగా ముక్తేశ్వరరావు గారికి అగైన్ థ్యాంక్ యూ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ డిస్ట్రిక్ట్. అండ్ ఐ థింక్ అర్థమైంది అనుకుంటాను. ఐ ట్రై టు కంప్లీట్ ఎవ్రీథింగ్. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా సుదీర్ఘంగా మొత్తం వాస్తు గురించి చెప్పడం కాదు, వాస్తు గురించి మా మెంబర్స్ ని ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఉంది. అంటే వీళ్ళని కూడా ట్రైనింగ్ ఒక సెషన్ వీళ్ళు కూడా కండక్ట్ చేయించాము అన్నట్టుగా ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఉంది. చాలా చక్కగా ప్రశాంతంగా కూల్ గా అన్ని వివరాలు చెప్పారు. వాస్తులో ఇన్ని యాంగిల్స్ ఉంటాయి అనేది యాక్చువల్ గా ఏదో వాస్తు అంటాం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని చెప్పేసి ఆ దిక్కుల గురించి ఏదో కొద్దిగా తెలుసు, కానీ దాంట్లో మళ్ళీ మీరు ఇన్ని రకాల కోణాలు చూపించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది బాగుంది. అలాగే ఇప్పుడు మీరు కొన్ని పాయింట్స్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. మీరు ఇది ఏ యాంగిల్లో ఏ డైరెక్షన్ లో ఉంటే వాళ్ళ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి రెమెడీ ఏంటి, ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొన్ని సింపుల్ గా ఎక్కువ మందికి వచ్చే డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన వాస్తు అంతా కూడా ఏంటి, ఇప్పుడు ఒక పర్సన్ కి సెట్ అయిన ఫేసింగ్ కానీ డైరెక్షన్ కానీ అందరికీ అదే సెట్ అవుతుందా అంటే, ఎందుకంటే మళ్ళీ మీ పేరును బట్టి మీ యొక్క జాతకాలను బట్టి ఈ ఫేసింగ్ పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక హౌస్ లో ఎలా పాజిటివ్ ఎనర్జీ ఉండాలనేది చెప్పారు, బాగుంది. సేమ్ పాజిటివ్ ఎనర్జీ అందరికీ పాజిటివ్ ఉంటుందా లేదా కొంతమందికి మాత్రమే ఉంటుందా? అది ఆ పాయింట్ ఎక్కడ వచ్చినట్టుగా లేదు, అది దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్. ఇది వచ్చేసి ఫస్ట్ జనరల్ డైరెక్షన్ లో జనరల్ గా చూసినప్పుడు ఏ పని ఎక్కడ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. సో అట్లా చూసినప్పుడు అందరికీ అన్ని డైరెక్షన్లు మంచివి. కానీ పర్టికులర్ గా ఇంకా నాకు కంప్లీట్ సక్సెస్ కావాలి, నాకు కంప్లీట్ ఇది కావాలన్నప్పుడు ఆ పర్టికులర్ మనిషికి ఏంటంటే మనము వీళ్ళకి ఈ డైరెక్షన్ అయితే ఇంకా మంచిది అనేది చెప్తుంటాం. కానీ మనం జనరల్ వాస్తు చేస్తే ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పాజిటివ్ ఎంట్రన్స్ చూస్తాము, వీళ్ళకి టాయిలెట్ ప్లేస్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, వీళ్ళకి మిగతా అంతా బ్యాలెన్స్ ఉందా లేదా, వీళ్ళకి పంచతత్వాల్లో ఎటువంటి దోషము జరగట్లేదు కదా, ఇలా చూస్తాం. కాబట్టి అంత స్పెసిఫిక్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మన డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసినప్పుడు వీరు ఇంకా ఎగ్జాక్ట్ గా ఏ డైరెక్షన్ లో కూర్చుంటే వీరికి ఇంకా ఎక్కువ సక్సెస్ వస్తుంది. కొంతమందికి అది నార్త్ అయి ఉండొచ్చు, కొంతమందికి సౌత్ అయి ఉండొచ్చు. అట్లా ఇంకొంచెం స్పెసిఫిక్ గా చెప్పడానికి ఉంటుంది, కానీ అదర్వైజ్ నార్మల్ వాస్తు అయినా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మెయిన్ గా ఏంటంటే దీంట్లో కొంతమంది టాయిలెట్స్ గురించి మీరు ఇందాక నైరుతిలో టాయిలెట్ కట్టకూడదు, వాయువులో అంటే ఉన్నాయి రకరకాలుగా. ఎగ్జాంపుల్ ఇప్పుడు వాయువులో టాయిలెట్ కట్టచ్చా కట్టకూడదా? వాయువులో టాయిలెట్ కట్టడానికి ఏది బెటర్ కార్నర్ అండి అసలు యాక్చువల్ గా? మీకు తూర్పు ఆగ్నేయము, ఆగ్నేయం, ఓకే, దక్షిణ నైరుతి, పడమర వాయువ్యం, ఈ 3 స్థానాలు బెస్ట్ ప్లేసెస్ ఫర్ టాయిలెట్స్. వాయువ్యం అంటే పడమర వాయువ్యం కట్టచ్చు, పడమర వాయువ్యంలో కట్టచ్చు, వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్. ఓకే, అంతేగాని ఉత్తర వాయువ్యం అది పడమరలో రాకూడదు. మీరే చూసుకోండి, మీరు అక్కడ టాయిలెట్ ఉంది అంటే మీకు లైఫ్ లో ఒక సపోర్ట్ ఉండదు లైఫ్ లో. అట్లా దోషాన్ని మనకి దోషం జరుగుతుంది, మనకేం రిజల్ట్ వస్తుంది అని బట్టి ఎక్కడ దోషం ఉందో అనేది మనం చూసుకోవచ్చు. అవునండి. అది ఇంకొకటి ఏంటంటే ఈ అన్ని దోషాలకి కూడా చుట్టూ
నడిచేటటువంటి ఓపెన్ సైట్ గా ఉన్నట్టయితే ఈ దోషాల యొక్క ప్రభావం కొంత తగ్గిద్ది అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ సైట్ అయితే చుట్టుపక్కన స్పేస్ ఉండటం ఒకటి ఏంటంటే అది హెల్త్ పరంగా చాలా మంచిదండి, ఖాళీగా ఉంటే ఒకటి. ఉమ్, 2 స్థలము ఒక బ్రహ్మస్థానము, మన ఇంటి యొక్క బ్రహ్మస్థానం కూడా ఒకే చోటు ఉంటే మంచిదని చాలా మంది చెప్తుంటారు. బట్ దట్స్ నాట్, అదే జాగాలు లేదు, అది చాలా ప్రాక్టికల్ గా కూడా కాదు, అందరికీ అవ్వదు. బట్ హెల్త్ పరంగా మనం ఉన్న సిటీస్ ఇప్పుడున్న ఈ మోడర్న్ సెటప్ లో చూస్తున్నప్పుడు కొంచెం ఖాళీ స్థలం ఉంటే హెల్త్ కి మంచిది అని చెప్పి ఆ విధంగా ఉంది అది. సో ఆ జనరలైజ్డ్ వేలో చూసినప్పుడు ఇట్స్ అ గుడ్ పాయింట్, బట్ అందరికీ అది సాధ్యం కాదు. బట్ ఉంటే మాత్రం చాలా మంచిది అలా కాదు, మంచిది. ఖాళీ స్థలం. హెల్త్ పరంగా మంచిది కదా నేను అనేది. ఒక సైట్, ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటి చుట్టూ అంటే ఒకవైపు మనం పూర్తిగా మూసివేయకుండా 4 దిక్కులు ఓపెన్ గా పెట్టి మధ్యలో ఇల్లు కట్టుకుంటే ఈ వాస్తు దోషం అనేది తగ్గుతుంది అంటారు. అది నిజమేనా కాదా? అంటే అట్లా ఏం లేదండి. అలా ఏం లేదు. యాజ్ ఎ సెడ్ అగైన్, ఎంట్రన్స్ ఎక్కడ వస్తుంది మీకు, మీరు అంతా ఓపెన్ పెట్టుకున్నారు కానీ 4 వైపులా ఎంట్రన్సెస్ నెగిటివ్ ఇదిలో వచ్చాయనుకోండి, పోనీ ఒక పాజిటివ్ వచ్చి ఒక నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇటు ఈ చేతి నుంచి డబ్బులు సంపాదిస్తారు, ఆ చేతిలో నుంచి అలా ఇంకోళ్ళకి వెళ్ళిపోతా ఉండొచ్చు, అలా కూడా జరుగుతుండొచ్చు. సో మనకి ఎంట్రన్సెస్ ఎక్కడ వస్తుంది, మన ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, మన ఏ పని ఎక్కడ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మిగతా అన్ని ఇంకా మెంబర్స్ కూడా ఛాన్స్ ఇస్తాను, కాకపోతే ఊరికే అందరికి అవేర్నెస్ కోసం నేను అడుగుతున్నాను. ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక అపార్ట్మెంట్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ లో ఫ్లోర్ కి ఒక 10 ఫ్లాట్లు అలా ఉంటాయి. 10 ఫ్లాట్లలో కూడా ఒక ఫ్లాట్ ఈ కస్టమర్ ఎవరైతే కొనాలనుకున్నారో, ఈ మిగతా 9 ఫ్లాట్లలో ఏదో చిన్న వాస్తు మిస్టేక్స్ ఉంటాయి. వీళ్ళు కొనాలనుకున్న ఫ్లాట్ లో మాత్రం వాస్తు కరెక్ట్ గా ఉంటుంది. అంటే రూమ్స్ డైరెక్షన్ కానీ, టాయిలెట్స్ కానీ ఇలాగా. ఇప్పుడు మనం ఆ బిల్డింగ్ లో ఫ్లాట్ కొనేటప్పుడు, ఒక కస్టమర్ గా ఆ ఒక్క ఫ్లాట్ కొనేటప్పుడు ఆ ఒక్క ఫ్లాట్ వాస్తు చూసుకుంటే సరిపోద్దా? లేకపోతే మరి అదే ఫ్లోర్ లో ఉన్న మిగతా ఫ్లాట్లన్నిటికి కూడా వాస్తు దీనికి ఏమన్నా రిలేటెడ్ గా ఉంటుందా? అలా ఏం లేదండి. మీరు ఏ ఇంట్లో అయితే దిగబోతున్నారో, ఏ ఇల్లు అయితే కొనబోతున్నారో ఆ ఇంటి అది చూసుకుంటే సరిపోతుంది. ఆ ఇల్లు సరిగ్గా ఉంటే చాలు, సంబంధం లేదు, మిగతా ఫ్లాట్స్ తో సంబంధం. రైట్ అండి. కాకపోతే ఆ ఫ్లోర్ కి వస్తున్న లిఫ్ట్ ఎక్కడి నుంచి వస్తా ఉంది, ఎక్కడుంది ఎగ్జాక్ట్ గా అనేది ఇంపార్టెంట్. అది ఒక్కటి చూసుకుంటే సరే. రైట్ అండి. అలాగే మెంబర్స్ కూడా కొన్ని అవకాశం ఇద్దాం. ఒక 5 minutes. వాణి కుమారి గారు. వాణి గారు మాట్లాడండి. నేను అన్మ్యూట్ చేస్తాను, మళ్ళీ మీరు దాని మీద ప్రెస్ చేయద్దు. ఎందుకంటే నేను అన్మ్యూట్ చేసినా ఆవిడ మళ్ళీ మ్యూట్ చేసుకున్నారు. దయచేసి ఎవరినైతే నేను పేరు చెప్తానో వాళ్ళని నేనే అన్మ్యూట్ చేస్తాను. రైట్. నెక్స్ట్ పర్సన్ ఇంకెవరైనా మాట్లాడండి. ఎనీ అదర్? రామచంద్ర గారు సార్. హలో, మాట్లాడచ్చా? వినిపిస్తుందండి ముక్తేశ్వర గారు? ఒక్క నిమిషం వచ్చామ్మా, రామచంద్ర గారికి చెప్పాను. మాట్లాడండి, రామచంద్ర గారు మాట్లాడండి. సార్ మీరే అన్మ్యూట్ చేసుకోండి. కరెక్ట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మేడం సంచిత గారు. నమస్తే సార్. రామచంద్ర గారు. మేడం, మదర్ బాగున్నారు మేడం? మీ మదర్ ఒకసారి స్క్రీన్ దగ్గర తీసుకొస్తే ఆవిడ దర్శనం కూడా చేసుకుంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ వాస్తు గురించి చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మా మెంబర్స్ అందరికి కూడాను. అయితే నాకు ఒక సందేహం ఉంది మేడం. ఏంటంటే రోడ్డు సోల్ అంటారు కదా, రోడ్డు సోల్ ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అంటే కొంతమంది కొన్ని ఫెయిల్ అయిపోతున్నారు, కొంతమంది కొన్నవాళ్ళు సక్సెస్ అవుతున్నారు. దానికి ఏంటి, దానికి ఏదైనా ఉందా మీరు చెప్పగలుగుతారా? రోడ్డు సూల అనేది వర్క్ ఉందండి, అంటే దాని ప్రభావం అయితే చాలా ఉంది. కానీ అది ఏంటి అంటే ఏ పర్టికులర్ డైరెక్షన్ లో రోడ్డు సూలు, ఇప్పుడు మనం 16 దిక్కులు అని చెప్పుకున్నాం కదా, ఈ 16 దిక్కుల్లో ఏ దిక్కుకి మనకి రోడ్డు సూలు వస్తా ఉంది అనేది ఇంపార్టెంట్. అది ఒకసారి చూపించుకొని చేసుకోవాలి. ఇప్పుడు నేను పర్టికులర్ గా దానికి సంబంధించి రెమెడీ చెప్పినా ఉపయోగం లేదు, ఎందుకంటే ఏ డైరెక్షన్ అది వస్తుంది ఎగ్జాక్ట్ గా అనేది మనం చూసుకోవాలి. సో ఆ పాజిటివ్ డైరెక్షన్ గా రోడ్డు సూలు వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అంత గ్రోత్ ఇస్తుంది అనమాట రోడ్డు సూలు. హ్యాపీగా ముందుకెళ్ళచ్చు. కానీ రోడ్డు సూలకి చాలా మంది విఘ్నేశ్వరుని పెట్టేస్తూ ఉంటారు. అది పెడితే
దోషం పోతుందని అది కరెక్ట్ కాదండి, అది చాలా తప్పు. విఘ్నేశ్వరుని పెట్టకూడదు అక్కడ. రోడ్డు శూలకి రెమెడీ విఘ్నేశ్వరుడు కాదు. మాక్సిమం అందరూ వాడుతుంటారు విఘ్నేశ్వరుడు బొమ్మ. అలాగే వాణి గారు ఇది చేస్తారా? ఓకే, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నమస్తే వాణి గారు. ఓకే అండి మేడం, మీరు చాలా వాస్తు గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ దిక్కుల్లో ఉండాలి, ఆ దిక్కుల్లో ఉన్నవి ఉండాల్సినవి ఉండటం వల్ల వచ్చే లాభాలు, లేకపోవడం వల్ల వచ్చే నష్టాలు అన్ని కూడా చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు నా డౌట్ అంటే, ఇప్పుడు బాంబే, ఢిల్లీ అనేవి చాలా మెగా సిటీస్ లో అక్కడ జనసాంద్రత ఎక్కువ, ఆ ప్లేస్ తక్కువ ఉంటుంది. మరి అలాంటి సిటీస్ లో చిన్న సిటీస్ లోనే సిద్ధాంతరీత్యా హౌస్ కట్టడం అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. మరి అలాంటి బాంబే, ఢిల్లీ అలాంటి ప్లేసెస్ లో వాస్తురీత్యా ఎంత మంది ఉండగలుగుతున్నారు అనేది ఆలోచిస్తే నా వరకు, నా నాలెడ్జ్ కి ఉండరనే, మోస్ట్ ఆఫ్ ఆల్ ఉండరనే అనిపిస్తుంది. మరి వాళ్ళందరూ కూడాను ఈ వాస్తు వల్ల వచ్చే దోషాలని ఫేస్ చేయాల్సిందేనా? దానికి చెప్తారా వివరం? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా దేర్ ఆర్ మేజర్ దోషాలు కొన్ని ఉన్నాయండి. అదేంటంటే నార్త్ ఈస్ట్, ఈశాన్యంలో టాయిలెట్ ఉండకూడదు, కిచెన్ ఉండకూడదు. అలాగే సౌత్ వెస్ట్, నైరుతిలో కూడా టాయిలెట్ ఉండకూడదు, కిచెన్ ఉండకూడదు. బట్ మిగతా అన్ని మనము సెట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి ఇప్పుడు బాంబే లాంటి చోట్ల బాగానే సంపాదిస్తున్నారు. అంటే ఒక్కొక్క సిటీ ప్లానింగ్, సిటీకి సంబంధించి వాస్తుని బట్టి కూడా ఆ సిటీలో ఎంతమంది ప్రాస్పర్ అవుతారు, ఏ పర్టికులర్ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రాస్పరిటీ వస్తుంది అనేది జరుగుతుంది. మనం బాంబే అండ్ ప్లేస్ తీసుకున్నామంటే అది మన దేశానికి జనరల్ గా ఆర్థిక క్యాపిటల్, అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం. అంటే అక్కడ జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ అక్కడ జరిగినట్టుగా ఇంకెక్కడ జరగవు. ఇట్స్ అ హబ్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ ఇదన్నమాట. సో ఆ విధంగా కూడా ఆ పర్టికులర్ సిటీ వెళ్ళినప్పుడు జనరల్ చాలా మందికి సక్సెస్ అనేది వస్తుంది. సో అది సిటీ వాస్తు మీద ఉంటుంది. బట్ అదర్వైజ్ సక్సెస్ వచ్చినా అది ఎంతవరకు వీళ్ళు దాన్ని కంప్లీట్ గా అనుభవిస్తున్నారు అనేది అగైన్ వాళ్ళ సొంత వాస్తుని బట్టే నిర్ణయం అవుతుంది. ఎక్కడైనా వాస్తు అనేది ఒకటేనండి. అది పెద్ద బాంబే లాంటి సిటీ అయినా, ఇక్కడ మన నార్మల్ విజయవాడ అయినా కూడా. సో అది వాళ్ళ వాస్తు ఎక్కడ ఉంది, వాళ్ళ పేరు ఏంటి అనే దాన్ని బట్టే ఈ వైబ్రేషన్స్ అనేవి వర్క్ అవుతుంది. మేడం గారు ఇంకో క్వశ్చన్ అండి. ఇది లేని వాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు అంతమంది అందరూ వాస్తురీత్యా ఉంటున్నారండి అంత పెద్ద సిటీస్ లో. అంతా వాస్తు అనేది సైన్స్ మేడం. అది కొంతమందికి బై డిఫాల్ట్ అది సెట్ అవ్వచ్చు. కొంతమంది ఇప్పుడు కర్మయోగా అంటారు. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు మ్యాటర్ కాదు, వాళ్ళు లెగవాలా, పని చేయాలా, పని కంప్లీట్ చేసుకోవాలి, కర్మయోగం అది. అట్లాంటి వాళ్ళకి వాస్తు గాని వాళ్ళ ఆస్ట్రాలజీ చార్ట్ గాని చూడం. యోగి అంటారు వాళ్ళు. ఏంటంటే ఒక యోగి లాగా, తపస్సు లాగా వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళకి ఏమి సొంతంగా వాళ్ళకి ఏమి వస్తుంది, వాళ్ళు ఎంత సంపాదించుకున్నారని లెక్క కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా ఆయన్ని ఇన్నేళ్లలో సెలవు తీసుకున్నారు, ఒక రోజు అని చూసామా? మామూలుగా మనం ఒక 4 గంటలు కష్టపడితేనే అలసిపోయి 1 గంట నిద్రపోవటానికి చూస్తూ ఉంటాం. అలాంటిది ఒక మనిషి ఎన్ని గంటలు కష్టపడుతున్నారు, ఎటువంటి సిచ్యువేషన్ ఆయన హ్యాండిల్ చేస్తున్నారు, ఆయన ఒక యోగి అన్నమాట. అలాంటి యోగులకి ఇవన్నీ పని చేయవు. మనకి ఎవరికి పని చేస్తుంది వాస్తు అనేది కూడా చూడాలి, ఏ మనిషి ఉన్నారు అక్కడ అనేది. కొంతమందికి చెప్పండి. ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్ గా ఇంట్లో ఈశాన్యంలో దేవుడి గది ఉండాలి అని కొంతమంది సిద్ధాంతులు చెప్తారు. కొంతమంది ఈశాన్యంలో ఎటువంటి బరువు పెట్టద్దు, ఎటువంటి గదుల్లాగా కానీ ఈవెన్ దేవుడి గది కూడా కట్టద్దు అని కొంతమంది చెప్తుంటారు. ఏది కరెక్ట్? ఈశాన్యం యాజ్ ఎ సెట్ అది ఒక మన మెడిటేషన్ చేసుకోవటానికి అది ఒక మంచి ప్లేస్ అండి. సో మెడిటేషన్ కి అదైనా గది అనేది ఫామ్ అవటానికి ఆపటానికి ఏం లేదు. అక్కడ గది అనేది ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే ఈవెన్ ఇది నా ప్లేస్ అనుకోగానే, ఇది పూజ గదో, ఇది మెడిటేషన్ గది అనుకోగానే అగైన్ ఒక 4 గోడల మధ్య చేస్తాం కదా. అది ఓపెన్ లివింగ్ రూమ్ అయినా కూడా అంతవరకు అది అయినట్టే. అది కానీ బరువు పెట్టద్దంటే ఒక్కొక్కళ్ళు విపరీతమైన చెక్కతో ఏదో పెద్ద పెద్ద బరువు లాగా పెట్టేది, అట్లాంటి బరువు పెట్టకూడదు. నార్మల్ చిన్న మందిరం లాగా మనం చేయించుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఇదేంటంటే ఇక్కడ చాలా మనకి గోడకి మేకులు కొట్టేసేసి ఏదేదో చేయటము, ఇట్లాంటివి కొంచెం లిమిట్ చేసుకుంటే మంచిది నార్త్ ఈస్ట్ లో అనేది.
పూజ గది ఉండకూడదు అనేం లేదు. అది జనరల్ గా పూజ గదే పెడుతూ ఉంటారు అక్కడ. కానీ మెడిటేషన్ రూమ్ ఇస్ బెస్ట్. ఇంకా ఆ ప్లేస్ ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే అది మెడిటేషన్ రూమ్. అక్కడ ఇంకేం యాక్టివిటీ చేయకుండా మెడిటేషన్ చేసుకుంటే స్పిరిచువల్ గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా మంచి హెల్ప్ అవుతుంది. ఓకే, బద్రీనారాయణ గారు. నమస్తే సార్. వాస్తు అంటే ఒక చిన్న మార్పు చేస్తే చాలా పెద్ద విజయాన్ని అందించేదే మా వాస్తు అండి. నాకు జరిగిన అనుభవం కూడా ఒకటి. మా తాతగారు 120 ఏళ్ల క్రితం మైలవరం జమీందారు గారు బిల్డింగ్ కొన్నారండి. మా నాన్నగారు వాళ్ళు పంచుకున్నప్పుడు గర్భం పోర్షన్ వచ్చింది మాకు. గర్భం పోర్షన్ లో టాయిలెట్ కడతానికి కుదరదు కాబట్టి కరెక్ట్ గా ఈశాన్య మూలే ఆయన టాయిలెట్ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఈశాన్యానికి అటు కడదామంటే ఎదురుగుండా సింహద్వారం వస్తుంది కాబట్టి అటే కట్టారు. అదే పైన కూడా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అక్కడే టాయిలెట్ రావడం జరిగిందండి. సరే, నేను స్కూల్ పెట్టాను, సంపాదిస్తున్నాను, 1,00,000 సంపాదిస్తున్నాను, 95,000 పోతుంది, ఇలాగా జరుగుతూనే ఉంది. ఒకసారి మా డాక్టర్ గారు ఆదిశంకర్ గారు అని వాళ్ళ నాన్నగారు నామాంజనేయులు గారు, ఆయన కొంచెం వాస్తు తెలుసు సార్, నా ఇంటికి వచ్చి చూసి బయటికి తీసుకెళ్ళాడు. హోటల్ తీసుకెళ్లి టిఫిన్ ఇప్పించి ఆయనే డబ్బులు కట్టి, బద్రీ నీకు ఇంటికి బాగా జరుగుతుందని అడిగాడు. నేను వండర్ అయ్యా, అదేంటండి ఇంత మాట అన్నారేంటి, నేను హ్యాపీగా ఉన్నానంటే, అదేంటయ్య బాబు గుండె మీద అంత బరువు పెట్టుకుని నువ్వు ఎలా నడుస్తున్నావు, ఈశాన్యం మీద టాయిలెట్ ఎలా పెట్టావు, చాలా తప్పు, అది ఇమ్మీడియట్ గా కొట్టించేయమన్నాడు. ఇమ్మీడియట్ గా కొట్టించేయమంటే 2-3 సార్లు పన్నులను పెట్టినా కూడా వాళ్ళు కొట్టడం కుదరలా. ఆఖరికి ఆయన నన్ను సినిమాకి వెళ్ళిపో, నువ్వు ఉండొద్దు, నా డబ్బులతో కొట్టిస్తానని కొట్టించిన తర్వాత నా చేతిలో డబ్బులు మిగలటం కొంచెం మొదలైందండి. మనం వాస్తుని చాలా తేలిగ్గా తీసుకోకూడదండి. వాస్తు అంటే సైంటిఫిక్ గా కూడా ప్రూవ్డ్ అండి. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను, చాలా టైం అయింది, అందరూ బోర్గా ఫీల్ అవుతారేమో. వాస్తు బాగా ఉన్న ఇంట్లో ఇనప కుర్చీ మీద కూర్చున్నా మనకి హ్యాపీగా సోఫా మీద ఉన్నట్టు ఉంటుందండి. అది వాస్తు సరిలేని ఇంట్లో కనుక మనం కూర్చుంటే సోఫా మీద కూర్చున్నా ఏదో ముళ్ళకంప మీద కూర్చున్న ఫీలింగ్ వస్తుందండి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో అయితే కదలమన్నా కదల బుద్ధి కాదు, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఉండమన్నా ఉండ బుద్ధి కాదు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ వాస్తు అండి. మీరు చాలా మీ సబ్జెక్ట్ మీరు చెప్పింది ఒక ఓషన్ అండి. వామ్మో, ఇన్ని 16 ఉన్నాయంటే మాకు 4 దిక్కులే తెలుసు, కానీ వాళ్ళు మీరు 16 రకాలు చెప్పారు. చాలా గొప్ప ఇది. కానీ ఇంత టైము మాత్రం సరిపోదండి, చాలా డీటెయిల్ గా చెప్పే సబ్జెక్టు. కానీ ఉన్నంతలో మీరు చక్కగా ఒక అనునయంగా చెప్పినట్టు మాకు చెప్పారండి. చాలా హ్యాపీగా విన్నాము. ఇంకోసారి ఏదన్నా అవసరం ఉంటే మాత్రం మిమ్మల్ని మేము కలుస్తామండి. ఈ అవకాశం ముక్తేశ్వరరావు గారు ఇచ్చినందుకు, ఆయన మహానుభావుడు ఎన్నో రకాల అయ్యి మాకు తెలియజేస్తున్నాడు. నిజంగా ముక్తేశ్వరరావు గారు ఒకరితో చెప్పించినందు వల్ల మా ఇంట్లో ఉన్న భగవద్గీతని ఎక్కడో అటక మీద ఉంటే తీసి దుమ్ము దులిపి రోజుకు 1 పేజీ చదువుతున్నాను మేడం. పేజీ ఎక్కువ చదవలేకపోతున్నాను. అలాగా మనకి ఒక 100 విషయాల్లో ఒక మంచి అలవాటు వచ్చినా కూడా మన జీవితంలో పెనుమార్పుకి అవకాశం ఉంటుందండి. అది వాస్తు ఫీలింగ్ నేను చాలా అనుభవించానండి జీవితంలో. అందుకనే నేను నా యొక్క అనుభవాల్ని పంచుకోవాలని చెప్పాను మేడం. చాలా థ్యాంక్స్ అండి. చక్కగా మీరు నవ్వుతూ గంట సేపు నవ్వుతూ చెప్పారంటే మీ ఎనర్జీ లెవెల్స్ సూపర్ అండి. మీరు మంచి వాస్తు ఇంట్లో ఉంటారు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ముక్తేశ్వరరావు గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. వ్యాస్ట్ సబ్జెక్ట్ ని మీరు వాళ్ళు చెప్పించారు, అందరూ కూడా శ్రద్ధగా విన్నారు. ఓకే, చాలా హ్యాపీ సార్. ముక్తేశ్వరరావు గారు, జై వాస్తు. రైట్ సార్, థ్యాంక్ యూ. అలాగే మన ఇమ్మీడియట్ ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ మన వేముల అజిరతే గుప్తా గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ సంచిత, బాగున్నావా? ఐఎమ్ గుడ్ అండి. అమ్మ సంచిత, సముచితంగా వాస్తవం గురించి తెలిపి వంచిత భావాలను తొలగించి, అంటే వంచిత అంటే నాలాంటి వాళ్ళు పాటించామని అనుకుంటారు. ఒక రకంగా నేనేంటంటే దేవుడు పూజ చేసుకుంటే ఈ చేతులు చూపించడం, ఇల్లు చూపించడం ఇవన్నీ పెద్ద ఇది ఉండదేమో అన్న రకంగా ఉంటుంటాం. అందుకని వంచిత భావాలు తొలగించి ఖచ్చిత వాస్తు ఫలితాలను తెలిపి నిశ్చిత గృహజీవనం గురించి తెలిపి ఒక ఇంత శుభాశుభ పరిణామాలు వెల్లడి చేసి సంక్షిప్తంగా 16 దిక్కుల వాస్తు సూత్ర వాస్తవాలను తెలిపి నీకు అభినందనలమ్మా. ఇప్పుడు తూర్పు ముఖంగా శిరస్సు నుంచి నిద్రిస్తే ఐశ్వర్యం కలుగుతుంది, దక్షిణంగా ఉంటే ధన వృద్ధి అని, పడమర దిశ అయితే ప్రబల వృద్ధి అని, ఉత్తర దిశ అయితే వ్యాధి మృత్యు భారం పెరుగుతాయని చెప్పి అంటుంటారు కదా. ఈ ఇప్పుడు ఒక్కసారి ఇందాక ఎవరు అడిగారు, అపార్ట్మెంట్స్ ఇట్లాంటి ఉన్నప్పుడు ఇవన్నీ పాటించలేకపోతే ఏమన్నా ప్రాబ్లం వస్తుంది. తర్వాత
ఇది చెప్పినాక ఇంకోటి అడుగుతాను చిన్న ప్రశ్న. ఓకే. ఆ ప్రభావం అనేది ఇప్పుడు మీరు రో హౌసెస్ లో చూసినా ఒకే రకంగా ఇల్లు ఉంటాయి, ఒకే రకమైన ప్లేస్ లో వాళ్ళకి బాత్రూమ్స్ వస్తాయి, వాళ్ళ పూజ గదులు ఒకే చోట ఉంటాయి. అంటే ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో తీసుకున్నామంటే ఒక సైడ్ ఇళ్ళన్నీ ఒకే రకంగా ఉంటాయి. కానీ దాని ప్రభావము ఎప్పుడు ఏ టైంలో వాళ్ళ మీద పూర్తిగా పడుతుంది అనేది వారి జాతకం బట్టి నిర్ణయం అవుతుందండి. ఒక్కొక్క టైంలో వాళ్ళు కొంచెం వీక్ అవ్వచ్చు, వాళ్ళకి వచ్చిన సిచ్యువేషన్ పరంగా కానీ అలాగా ఆ టైంలో వాళ్ళకి దాని ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది మనకి సంపాదన బాగుంటే మిగతా అన్ని పెద్ద విషయం కాదని అనుకుంటారు. సో ఎవరికి ఏ విధంగా ప్రభావం అవుతుంది అనేది వారి జాతక రీత్యా వారి ఆస్ట్రాలజికల్ చార్ట్ పరంగా ఉంటుంది. ఏ టైంలో అవుతుంది అనేది కూడా ఉంటుంది అన్నమాట. బట్ ప్రభావం అయితే ఉండాల్సిందే. అంటే ఇప్పుడు వాస్తుకి జాతకానికి లింక్ ఉందంటారా? ఎస్. ఇప్పుడు ఇప్పుడు మీ ఇంట్లో ఒక బిడ్డ జన్మిస్తున్నాడంటే ఆ ఇండ్లు ఎలా ఉందో దాని ప్రభావంగా ఆ జాతకం మీద పనిచేస్తుంది అనమాట. అగైన్ ఇంకా ఆ జాతకుడు మళ్ళా ఇంకొక ఇల్లు తీసుకోవాలంటే ఆ జాతకం ఆ ఇంటి మీద పనిచేస్తుంది. ఎటువంటి జాతకస్తుడికి ఏ ఇల్లు ఇది అవుతుంది అనేది. సో ఇట్స్ ఇంటర్లింక్. ఒకదాని తర్వాత నీరు పోవడానికి నార్త్ ఈస్ట్ అంటారు కదా. నీరు ఇప్పుడు నీటి ఫ్లో ఉండాలండి, వారిన నీరు కాదు, నీటి ఫ్లో అక్కడ ఉండాలి. ఇప్పుడు వాన నీరు లాంటిది అటు వెళ్ళాలన్నా స్లోప్ అటు ఉండాలి. ఇప్పుడు అది మొత్తం బిల్డింగ్ కి చూసుకోవాలా లేకపోతే ప్రతి బాత్రూమ్ కి అట్లా చూసుకోవాలా? ప్రతి బాత్రూమ్ కాదు, బిల్డింగ్ కి. ప్రతి బాత్రూమ్ కి అలా చూడాలంటే ఇట్స్ నాట్. సో ఇంటి మొత్తానికి కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఈ మధ్య ఒక ఆయన వచ్చాడమ్మా, తూర్పు ఫేసింగ్ ఇల్లు అంట. ఆయనకి ఉత్తరం వైపు అవతల వాళ్ళది స్థలం కలిసింది, అంటే అవతల వాళ్ళకి దక్షిణం అనమాట. ఈయనకి ఈశాన్యం పెరుగుద్దని కొద్దిగా కలుపుకున్నాడో లేకపోతే ఆల్రెడీ కలిసిందో సంథింగ్ జరిగింది. ఇప్పుడు వాళ్ళేమో కానీ మధ్యలో గోడ కట్టుకున్నారు, ఎవరిదాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళెవరో వచ్చి ఇప్పుడు మాది కొద్దిగా కలిసింది, అది కట్ చేయమని అడుగుతున్నారు. ఏం చేయాలంటే అది నాకు తెలియదయా, వాస్తు తెలుసు అడిగని చెప్పి పంపించాను నేను. యాక్చువల్ గా ఇప్పుడు అది మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఈ కలుపుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకేం నష్టం రాదు కదండి అదేం కడపకపోతే? అంటే మొత్తం మీద చూడాలి సార్ ఎంత స్థలం కలుస్తుంది అనేది. ఒక్కొక్కసారి డిస్ప్రపోర్షనేట్ గా కలిస్తే మాత్రం అది ఈశాన్యం వైపు నుంచి కలిసినా ఉత్తరం వైపు నుంచి కలిసినా అది ప్రాబ్లం ఇస్తుంది. బట్ అదర్వైజ్ ప్రాబ్లం ఉండదు. దక్షిణ వైపు కలిస్తే ప్రాబ్లం అంటారు, ఉత్తరం వైపు పర్లేదు. అలా ఏం లేదు, దక్షిణ వైపు కలిసినా ఉత్తరం వైపు కలిసినా ప్రపోర్షనేట్ గా కలిస్తే పెద్ద విషయం కాదు. కాకపోతే ఎక్కువ మోర్ దాన్ 20%, 25% ఒక్కొక్కసారి కలిసినప్పుడు ఏంటంటే వాస్తులో కొంచెం మార్పులు జరిగిపోతాయి. అంటే బిల్డింగ్ లోనా సందులోనా? 20% ప్లాట్ లో ప్లాట్ ఉంది, దాంట్లో 20% లోపు కొంచెం కలిస్తే ఎంతో కొంత మనకి ప్రాబ్లం రాదు. బట్ ఆ 20% కన్నా ఎక్కువ కలిస్తే అంటే డిపెండింగ్ ఆన్ ద ప్లాట్ సైజ్ ని బట్టి కూడా ఉంటుంది. సైజ్ ని బట్టి ఏ దిక్కులో మనకి కలుస్తుంది అనేది కూడా ఉపయోగం. ఎప్పుడైతే కలిసిందో ఇంకో యాంగిల్ మారిపోద్ది. ఇప్పుడు మీకు ఎటువైపు అయితే ఎక్కువ యాడ్ అయింది అనుకోండి, అది ఎక్కువ కలిసినప్పుడు ఇంకొక. చెప్పండి సార్. హలో ముక్తేశ్వర గారు. చెప్పండి. హలో చెప్పండి అమ్మా. ఒకసారి నేను ఒక ఆయన ఇండియాలో వెళ్ళామమ్మా. వాళ్ళ దగ్గర అప్పీల్ చేయాలంటే వెళ్ళాము. ఉన్నట్టు మా చుట్టాల ఇంటికి తీసుకెళ్తే ఆయన చూసి అమ్మడే ఇంట్లో మీరు ఎట్లా ఉన్నారు, మీ అబ్బాయి రోడ్డు మీద నడుస్తా బస్ కింద పడి చచ్చిపోతాడని డైరెక్ట్ గా చెప్పేశాడు. నేనన్నాను అదేంటే చుట్టం చూపుగా వస్తే ఇట్లా చెప్పావు తప్పు కదా అంటే, ఈయన మళ్ళీ వాస్తు సిద్ధాంతి కదా ఏం కదా చెప్పులు కొట్టు రన్ చేస్తాడు. ఆయనకు మొత్తం ఆంధ్రాలో ఒక 16 బ్రాంచ్లు ఉండి ఒక బ్రాంచ్ లో రెంటెడ్ షాప్ పోతే దానికి అప్పీల్ వేయడానికి అని చెప్పి నన్ను తీసుకెళ్లాడు. అప్పుడు వెళ్ళాం కదా నల్గొండలో చుట్టాల ఇంటికి తీసుకెళ్తే అక్కడ చూసి అమ్మడే ఆ మాట అన్నాడు. నేను ఆ మాట అన్నాను. వాళ్ళేమో మాకు ఎవరో ఒకళ్ళిద్దరు ఇంత తీవ్రం అని చెప్పలేదు కానీ ఇక్కడ ఇది ఉండకూడదని చెప్పారు, పెద్ద ఇదేముందని మేము గమనున్నాం అన్నారు. కానీ ఆయన చెప్పినట్లే తర్వాత మేము వచ్చేసిన తర్వాత 3 సంవత్సరాలకి అబ్బాయి స్కూల్ నుంచి వస్తా బస్ కింద పడి చనిపోయాడు. కరెక్ట్ గా ఇట్లాగే పోతారు అని చెప్పేంత పవర్ ఉంటుందండి వీటిలో. అది వాస్తుపరంగా చెప్పలేము కానీ ఆస్ట్రాలజికల్ గా చెప్పే వాళ్ళకి చూడాలి. ఆయన ఇంట్లోకి వచ్చాడు. కొంతమందికి ఆ 6th సెన్స్ కొంచెం వర్క్ అవుతుంది సార్. వాళ్ళు చదివిన బుక్స్ కానీ వాళ్ళు ఉన్న సాంగత్యం వల్ల కానీ వాళ్ళు చేసిన కొంచెం చూడగానే టక్మని చెప్పాడు. అదే పరిస్థితిలో చచ్చిపోతే నాకు ఆశ్చర్యం వేసింది. నేను నమ్మేవాడిని కాదు. కొంతమందికి ఆ 6th సెన్స్ వర్క్ చేసి ఆ స్పేస్ కి వెళ్ళగానే
ఒక థాట్ ఫ్లాష్ అవుతుంది అనమాట. అలా ఫ్లాష్ అయింది అక్కడ, అది ఆ రోజు అది నిజమైంది. గుడ్ లక్ సంచిత, బాగా చెప్పావు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సో మీరు లాయర్ కోర్టు కేసులు అంటే నాకు చిన్న విషయం గుర్తొచ్చింది. వాస్తు పరంగా కూడా మనం కొన్ని ఇలాంటి మొండి కోర్టు కేసులో మనం గెలుపు సాధించాలన్నా కూడా వాస్తులో చిన్న మార్పులు చేసుకుంటే వీ కెన్ డూ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా సార్? ముక్తేశ్వరరావు గారు మీరు వాయిస్ మ్యూట్ లో ఉన్నారు మీరు. సరే వెంకట్రావు గారు, అయితా గారు కూడా వచ్చున్నారు ఆల్రెడీ. వెంకట్రావు గారి తర్వాత అయితా గారితో మాట్లాడించి క్లోజ్ చేద్దాం. నమస్తే సార్, అయితా రాములు గారు. నమస్తే. సార్ వెంకట్రావు గారు మాట్లాడండి సార్. వెంకట్రావు గారు సార్ మీరే అన్నది మాట్లాడుతున్నాను. వెంకట్రావు గారు నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. వెరీ గుడ్, చాలా బాగా. ఇదే ఫస్ట్ టైం చెప్తాను, మీ పుస్తకాలు చూశాను, మీ పుస్తకాలన్నీ ఇచ్చారు మాకు అప్పుడు. ఎవ్రీథింగ్ ఐ నో, బట్ ప్రాక్టికల్ చూడటం వినటం మటుకు ఇవ్వాలి. ఎనీహో ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. సబ్జెక్ట్ ఏంటంటే వ్యాస్ట్. మీరు ఎన్ని చెప్పినా కూడా మాకు మీరు చెప్పారు ఇది 16 కోణం, ఏ కోణంలో ఏది ఉందో మనం చూడండి. ప్రాక్టికల్ గా ఇంట్లోకి వచ్చి వస్తేనే అర్థం అవుతుంది. ఏదో మనం ఈశాన్యం అంటాం, వాస్తు అంటాం, అది ఎన్నో. మీరు ఆ ఈశాన్యంలో మన 4 రకాలు ఉన్నాయి. కాబట్టి దిస్ ఓన్లీ ఐడెంటిఫైడ్ బై మీకు ఎక్స్పర్ట్స్ చెప్పగలరు ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని. ఇండియన్ గా బిల్డింగ్ కట్టినప్పుడు ఏదైనా ఉంటే మేము కూడా బెల్టర్ ఎవరికి ఇప్పుడు కూడా బెల్టర్ చెన్నైలోకి ఇక్కడికి తేడా వస్తాయంటే మళ్ళా వాస్తులు ఏమన్నా చెన్నైలో వాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు. అట్లా ఏం లేదు, మనకి వర్కింగ్ అంటే అక్కడ వాస్తు అయినా వాడుకోవచ్చు, అలా కాదుగా. ఇది యాక్చువల్లీ ఇది వేదిక్ వాస్తు. నేను చెప్పింది వేదిక్ వాస్తు. అక్కడ సౌత్ బెస్ట్ అంటారు, మనకి ఇక్కడ ఈశాన్యం, మనకి ఈస్ట్ ఎలా బెస్ట్ అంటున్నాం, అక్కడ సౌత్ ఉండాలి ఎంట్రన్స్. ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి పాపులర్ అయిపోయింది. కొనేవాడు ప్రతి సౌత్ ఎంట్రన్స్, సౌత్ ఎంట్రన్స్ పెట్టుకోవాల్సి వస్తాం. అన్ని ఎక్కడ కుదరదు కదా. 2 బిల్డింగ్ 4 ఫ్లాట్లు అట్లా ఇల్లేము, 2 ఇస్తే 2 అట్టు వస్తాయి. కాబట్టి అలా కుదరట్లేదు. కాబట్టి కొంతమంది ఏంటంటే పాపులేషన్ ఎక్కువైపోతే వాచ్ పనికి అక్కర్లేదు, వాచ్ లక్ష కుటుంబాలు అని కొంతమంది చెప్తారు. అట్లాగే ఈశాన్యం ఈశ్వరులు మంచిదని అంటున్నారు. ఈశాన్యం ఈశ్వరులు మంచిదేనా? మన బిల్డింగ్ కి ఈశాన్యం వచ్చినందుకు ఎదుర్కొంటా మంచిదేనా అని అంటున్నారు చాలా మంది. అక్కడ ఈశాన్యం ఈశ్వరులు మంచిది, ఈశాన్యం ఈశ్వరులు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? కొద్దిగా క్లారిఫై చేయండి. ఈశాన్యం ఇది మనకి స్పిరిచువాలిటీ పరంగా వెళ్ళటానికి కానీ క్లారిటీ పరంగా ఇవ్వటానికి బాగుంటుందండి. కానీ అది పూర్తిగా మరీ ఎక్కువైనా కష్టమే. సో ఆ ఇంటి పరిస్థితిని బట్టి కూడా చూడాలి. ఆ ఇంట్లో ఈశాన్యం ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఎంత వీక్ గా ఉంది అనే దాన్ని బట్టి కూడా అది వర్కౌట్ అవుతుంది. అది ఇండివిజువల్ బేస్ పరంగా చెప్పగలం, కానీ మనకి జనరల్ పరంగా చెప్పింది ఏది మనం గబుక్కున పర్సనల్ గా తీసేసుకోకూడదు. మన ఇంట్లో ఆ పర్టికులర్ దిక్కు ఎలా ఉంది, మనం తీసుకున్న ప్లాట్కి ఏమైనా నిజంగా అలా వస్తే అది మనకు ఉపయోగమా లేదా అనేది చూసుకోవాలి. సో పర్టికులర్ ఇప్పుడు ఒక లివింగ్ రూమ్ లో జనరల్ గా చెప్పేటప్పుడు వాస్తు టిప్స్ అంతా ఈ లివింగ్ రూమ్ లో ఈ బ్లూ కలర్ వేసుకోండి అంటారు. కానీ కొంతమందికి మీరు చెప్పినట్టు ఆగ్నేయం వైపు అంటే సౌత్ దక్షిణం వైపు ఎంట్రన్స్ వచ్చిందంటే లివింగ్ రూమ్ దక్షిణంలో వస్తుంది, అక్కడ బ్లూ కలర్ వేసారంటే వాళ్ళకి అది ఒక పెద్ద దోషం కింద లెక్క. సో అట్లా అనమాట, జనరలైజ్డ్ గా మనం తీసుకోకూడదు. ఇప్పుడు మనకున్న ప్రాపర్టీకి నిజంగానే అలా తగులుతుంది అంటే అప్పుడు మనకున్న ఆ డైరెక్షన్ మనకి ఎంత స్ట్రాంగ్ గా ఉంది లేదంటే వీక్ ఉందా, ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా మ్యాటర్ అవుతాయి. రైట్. అలాగే మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ 2020 ఇయర్ ట్రైనింగ్స్ కమిటీ చైర్మన్, అసలు నిరంతరంగా ఎటువంటి గ్యాప్ లేకుండా ఫుల్ టైం వర్క్ చేస్తున్నటువంటి మన అయితా రాములు గారు, ఆయన హార్డ్ వర్క్ చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ గవర్నర్ అయితే ఇంకా క్లాసులు స్టార్ట్ చేయలేదు వాళ్ళందరికీ డైలీ ఫోన్ చేయటం, ట్రైనర్తో మాట్లాడటం, మళ్ళీ మనకి వాళ్ళ నెంబర్లు ఫార్వర్డ్ చేయటం, ఫోటోలు ఫార్వర్డ్ చేయటం. నిజంగా చాలా ఈ సంవత్సరం ఎలా ఉందంటే అండి రివర్స్ లో ఉంది పని అంతా కూడా. ఎలా అంటే యాక్చువల్గా క్లబ్ ప్రెసిడెంట్లు వాళ్ళు పని చేస్తారు, వాళ్ళు ప్లానింగ్ చేసుకొని అన్ని పనులు చేసినప్పుడు మమ్మల్ని గెస్ట్ గా పిలవటం, అంటే ఒక గవర్నర్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు కానీ ఇలాగా పాస్ట్ గవర్నర్స్ కానీ ఎవరినైనా గెస్ట్ గా పిలవటం, మనం వెళ్ళి జస్ట్ ఆ కార్యక్రమంలో కనపడి వాళ్ళకి కాంగ్రెస్ చెప్పి చేయడం జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవడం, దానికి సంబంధించి ఇన్విటేషన్ రెడీ చేసుకోవడం, మెంబర్స్ ని పిలవటం,
అందరికన్నా ముందుగా అటెండ్ అయి కూర్చోవడం, అయిపోయేదాకా ఉండడం, ఇవన్నీ జనరల్ గా ఒక క్లబ్ ప్రెసిడెంట్ స్థాయిలో 10 ఏళ్ల క్రితం మేము చేసిన పని ఇవాళ జిల్లా గవర్నర్ గా ఈ పని నేను ఎలా చేస్తున్నానో, ఒక ప్రోగ్రామ్ చేయడానికి నేను ఇంత కష్టపడుతుంటే ప్రతి నిత్యం కనీసం రోజుకి కనీసం ఒక 30 మంది గవర్నర్లకి 30 కార్యక్రమాలు, వాళ్ళందరికీ గెస్ట్లు అలాట్ చేయడం, ఫోన్ నెంబర్లు ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే నా వర్క్ ని బట్టి నాకు అర్థమవుతుంది అయితే ఎంత కష్టపడుతున్నాడు అనేది. రియల్లీ ఒక చంద్రశేఖరుడు అంటారు చూసారు, ఆ టైప్ లో పనిచేస్తున్నాడు. అయితన్న గారికి ఒకసారి వెల్కమ్ చెప్తూ, అన్నగారు ఒకసారి మీరు కూడా. థ్యాంక్ యూ ముక్తేశ్వరరావు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. మన ముక్తేశ్వరరావు గారు గత 20-25 రోజుల సంది కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. కాకపోతే ఏంటంటే మన ట్రైనర్స్ కాకుండా డిఫరెంట్ టైప్ లో ఒక్కొక్క సబ్జెక్ట్ లో నిష్ణాతులైనటువంటి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇవాళ నాకు ఫోన్ చేసి చెప్పాడు, అన్న మనకు వాస్తు గురించి ఎవరు చెప్తారు అని చెప్పనేసి. అంటే అమ్మా ఎందుకు తొందరపడుతున్నావు, మంచి సంచిత అని చెప్పనేసి అని మన ట్రైనర్ ఉన్నది ఆల్రెడీ. అంటే నిన్న లాస్ట్ 2 days బ్యాక్ ఆస్ట్రాలజీ గురించి మన దర్బార్ చంద్రశేఖర్ గారు చెప్పారు. అన్న ఆస్ట్రాలజీ అయిపోయింది, మనకి వాస్తు కావాలన్నాడు. అనగానే ఎంబడే మీకు కాల్ చేసి ఇమీడియట్లీ చెప్పి పెట్టాను. నిజంగా వాస్తు గురించి అంటే మన వాస్తు క్లబ్ ఇంటర్నేషనల్ లో ఒక ఆస్ట్రాలజీ, ఒక వాస్తు నిష్ణాతులు ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పని సార్. అంటే మనకి ఎంతో ఉపయోగపడేటువంటి ఒక సబ్జెక్ట్ అనేది. కొంతమంది వాస్తులు ఎట్లా చేస్తున్నారు అంటే కమర్షియల్ గా చేస్తున్నారు. అంటే డబ్బులు తీసుకోవడం తప్పుగా, వాళ్ళు ముందే పెట్టుకుంటారు తీసుకుంటారు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఏంటంటే రకరకాలుగా చెప్తున్నారు. దీనికి కమాండింగ్ ఉండి, అథెంటిక్ ఉండి, కమాండింగ్ ఉండి. మామూలుగా నాకు తెలిసింది వాస్తు 4 భాగాలు అన్నారు. మా గురువు గారు చెప్పారు 8 భాగాలు చేయాలని చెప్పారు. 8 భాగాలు చేయాలని. నార్త్ సౌత్, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని చెప్పారు. దీంట్లో మరి 8 భాగాలు చేయాలని చెప్పారు. మాకు సోమయ్య గారు చెప్పని కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉండే ఆయన. బట్ ఆయన ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా ఆశించేవాడు కాదు. మన స్నేహితులంతా బాగుండాలని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఎక్కడంటే అక్కడ వచ్చి ఆయన వాస్తు ప్రాక్టికల్ చూసి చెప్పేవాడు. మీరు 16 భాగాలు చేయాలంటున్నారు. అంటే అంత డెప్త్ గా మీరు వెళ్ళారు అక్కడ, ఆ యొక్క సబ్జెక్ట్ లో మీరు అంత డెప్త్ వెళ్ళారు. ఎవరైనా మన వాళ్ళ ఇబ్బంది ఉన్న వాళ్ళకు మీరు సలహాలు ఇచ్చినట్టయితే ఎంతో ఉపయోగపడేటువంటి ఒక సబ్జెక్ట్ మీరు టేకప్ చేశారు. ఇది ఒక ఓషన్ ఇస్తాయి, ఒక సబ్జెక్ట్ అనేది ఒక ఓషన్ అన్నట్టు యాక్చువల్గా చెప్పాలంటే దీంట్లో అంతులేదు ఓషన్ అంటే. ఒకే సబ్జెక్ట్ ను, ఒకే ప్రాంతంలో, ఒకే ఇల్లును కొంతమంది డిస్మెంటల్ చేయాలంటే కొంతమంది మామూలుగా రెమెడీ చేస్తే సరిపోతుందని చెప్తుంటారు. అక్కడ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి వాళ్ళు ఏంటంటే వీక్ మైండ్ ఏంటంటే సడన్ గా వాళ్ళు చెప్పారు కూలగొట్టేషన్ కట్టేసి అంటారు. డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు, డబ్బు లేదు కూలగొట్టలేము దీనికి ఏదైనా రెమెడీ ఏంటంటే రెమెడీ చేసినటువంటి బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఓవరాల్ ఏంటంటే దిశ బాగున్నప్పుడు దిశను పనిచేయని చెప్పేసి అంటారు. కరెక్ట్ అండి. దిశ అంటే మన లక్ బాగున్నప్పుడు దిశలు పనిచేయాలంటారు. అది నిజమాది? అది కొంచెం వరకు నిజమే సార్. అంటే మన పని ఏం చేస్తున్నాము అంటే ఆ టైంలో, ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళకి మంచిగా ఉండుండొచ్చు జాతకం పరంగా, దానివల్ల ఆ ప్రభావం చూపించకపోవచ్చు. బట్ వన్స్ ఆ టైం పీరియడ్ అవ్వగానే అంత ఫుల్ ప్రభావం మళ్ళీ చూపిస్తుంది. అంటే వాళ్ళకి ప్రతి వాళ్ళకి పర్టికులర్ ఒకటే ప్రాబ్లం రావాలని లేదు కదా, లైక్ డిపెండ్స్ ఆన్. సో వాస్తులో ఇన్ని రకాలుగా మనం చేయొచ్చు అనేది కూడా తెలియదు. కాబట్టి జనరల్ గా చూసినప్పుడు మనీ పరంగానే వాళ్ళు చూసుకుంటారు. వాస్తు అంటే ఒక మనీ పరంగా చూసుకుంటే చాలు అని అనుకుంటారు. బట్ వాస్తులో వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ వాళ్ళు పర్టికులర్ లైఫ్ లో ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అనేది మనకు తెలియదు. మేబీ ఆ పర్టికులర్ పీరియడ్ లో వాళ్ళకి మనీ పరంగా అంతా బాగుండుండొచ్చు, స్మూత్ ఫ్లో ఉండుండొచ్చు, దానివల్ల మనకి అంతా బాగుందని అనుకుంటాం. బట్ దేర్ ఆర్ మెనీ అదర్ ఆస్పెక్ట్స్ టు అవర్ లైఫ్. మన హజరత్ గారు చెప్పినట్టు ఒక సందర్భంగా ఒక దగ్గర మైనస్ అయితే ఇంకో దగ్గర వాస్తు పట్టించుకోకుంటే పాజిటివ్ అయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయన్నట్టు. నేను నా ప్రాక్టికల్ లైఫ్ లో ఈశాన్యంలో కిచెన్ ఉండకూడదు, కిచెన్ ఉన్నది. నేను 25 years బ్యాక్ నేను ఒక ఇంట్లో రెంట్కున్నప్పుడు ఈశాన్యంలో కిచెన్, ఈశాన్యంలో టాయిలెట్, అసలు 2 డెడ్ అగైనెస్ట్. కానీ ఆ ఇంట్లో అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైంది. ఆ ఇంట్లో నేను ఉన్నప్పుడు డబ్బు సంపాదించిన, కీర్తి సంపాదించిన, మా కూతురు పెళ్లి చేసిన, అన్ని చేసిన. పవర్ ముందు అది పనికి రాలేదన్నా. ఇంటి డైమెన్షన్స్ చూసినప్పుడు లెంత్ బ్రెత్ చూసి మనము తూర్పు ఎన్ని డిగ్రీస్ చూసి కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు
కరెక్ట్ ఈశాన్యం అనేది కొన్ని డిగ్రీల్లో వస్తుంది అనమాట. అది ఎగ్జాక్ట్ ఈశాన్యం అవుతుంది. అక్కడ టాయిలెట్ వస్తే మాత్రం అది పెద్ద ఇండస్ట్రీ అయినా కుప్పకూలాల్సిందే, అది మూతపడాల్సిందే. కాబట్టి మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చూస్తే అది ఈశాన్యం కాదు, అది ఉత్తర ఈశాన్యం కానీ ఉత్తరం కానీ అయి ఉండొచ్చు. ఈశాన్యంలో కూడా 4 ఫేస్లు ఇచ్చారు కదా మీరు ఇందాక, E1 E2 E3. మామూలుగా చూడగానే ఎవరైనా చూడగానే ఏంది నార్త్ ఈస్ట్ లో మీకు కిచెన్ ఉంది, నార్త్ ఈస్ట్ లో అది ఉందని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. బట్ ఉన్న నేను 4 సంవత్సరాల ఇంట్లో ఉన్నప్పుడు డబ్బు, పేరు, కీర్తి, మా కూతురు పెళ్లి చేశాను, అన్ని చేశాను. అక్కడ నుంచి వాస్తు వచ్చిన తర్వాత కొంచెం అంటే దీన్ని ఏంటంటే దిశ ఎక్కువ పవర్ పనిచేస్తుంది అని చెప్పని అంటారు చాలా మంది. దిశ బాగున్నప్పుడు అంటే మీ దిశ బాగున్నప్పుడు వాస్తు బాగాలేదంటూ ఇంట్లో ఉండడం వల్ల నువ్వు 10 కోట్లు సంపాదించి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నావు. నువ్వు ఈ 1 కోటి రూపాయలకే నువ్వు తృప్తి పడుతున్నావు. నేను నాకు 1 కోటి సంపాదించినా తృప్తి పడుతున్నావు. కానీ నీకున్న దిశ బాగున్నప్పుడు ఈ దిశలు కూడా సపోర్ట్ చేస్తే నువ్వు 10 కోట్లు సంపాదించేవాను అని చెప్పని చెప్తుంటారు. అది ఏంటంటే పర్టికులర్ గా ఆ డైరెక్షన్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం తెలియక, అంటే ప్రతి ఇంటికి ఈ కార్నర్ నార్త్ ఈస్ట్, ఈ కార్నర్ వాయువ్యము, ఆ కార్నర్ ఆగ్నేయం, ఆ కార్నర్ నైరుతి అనుకుంటారు. అలా జరగదండి. కంపాస్ పెట్టుకొని దాన్ని బట్టి చూడాలి. థ్యాంక్ యూ అండి. ఒక సుదీర్ఘమైన చర్చ ఈ రోజు, చాలా ఎక్కువసేపు, ఆల్మోస్ట్ 2 hours జరిగింది ప్రోగ్రామ్ అంతా. అంటే ఇప్పుడు ఈ పర్సనల్ డిస్కషన్స్ దీని మీటింగ్ లో బాగుండదు. బట్ అయినా కూడా మీరు సబ్జెక్ట్ ఇంత నేర్చుకొని ఇంత డీప్ గా ఇంత డెప్త్ గా దాని మీద కమెంటింగ్ తీసుకొచ్చుకొని ఇంత మందికి ఉపయోగపడే విధంగా మీరు చేస్తున్నారు. రియల్లీ వెరీ గ్రేట్. ఇంకా చాలా మంది అడుగుతున్నారు, ఇప్పుడు నన్ను అడుగుతున్నారు, సార్ మరి వాస్తు అని చెప్పేసి. షూర్ సార్, డెఫినెట్ గా. ఓకే, ఫైనల్ గా ఆస్ట్రాలజీ జయవాసు చెప్పండి. ఇందాక అమ్మాయి యోగులకి వాస్తుదంతా లేకపోయినా పర్లేదండి, నువ్వు సుడిగాడి కాబట్టి నీకు బాగా అచ్చొచ్చి ఉంటుంది. అలాగే ఫైనల్ గా మన ఆస్ట్రాలజీ మన జిల్లా గ్రూప్ లో ఆయన చాలా నాలెడ్జ్ మనతో షేర్ చేసుకున్నారు. చంద్రశేఖర్ గారు కూడా గ్రూప్ లోకి వచ్చారు. ఒకసారి వారికి కూడా మన 203 తరపున ధన్యవాదాలు చేస్తున్నాను. దర్బార్ చంద్రశేఖర్ గారు అన్నగారు నమస్తే. జైవాసవి సార్. జైవాసవి మేడం, ఇది ఎప్పటి నుంచి క్లాస్ వినాలని ఈ రోజు నాకు కుదిరింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఇంటర్నేషనల్ ఐఎంపీ వేణు గారికి, అదేవిధంగా మన అయితే రాములు గారికి, ఈరోజు అటెండ్ అయిన హజరత్ గుప్తా గారికి, అందరికీ నా నమస్కారం అండి. ఎంతగా అందులో ఉన్న టాలెంట్ ని వేణు గారు, అయితే రాములు గారు ఎలా వెలికి తీసి మన నాలెడ్జిని అందరికి పంచాలి అని ఎంతగా ప్రయత్నిస్తున్నారు, ఎంత ఓపిక్గా ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఎంతో మనము థ్యాంక్స్ చెప్పాలి. మేడం గారి క్లాస్ ఎప్పటి నుంచి విన్నా అనుకుంటే ఈరోజు నాకు కుదిరింది. థ్యాంక్స్ మేడం. చక్కగా ఓపిక ఫస్ట్ నుంచి ఎవరి వరకు విన్నాను దాదాపుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని డౌట్స్ ఉన్నా మీకు ఫోన్ చేసి అడుగుతాను మేడం తర్వాత. అయితే రాములు గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా కో గవర్నర్స్ కూడా చాలా మంది అడిగారు సార్, చంద్రశేఖర్ గారు, దర్బార్ చంద్రశేఖర్ గారి గురించి. గుప్తా గారికి కూడా థ్యాంక్ యూ. ముక్తేశ్వరరావు గారు చాలా ఓపిక్ గా, చాలా సక్సెస్ఫుల్ గా బాగా చేస్తున్నారు కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తూ అందరికి. మా కో గవర్నర్స్ కూడా బోల్డ్ మంది అడిగారు సార్ మీ గురించి. ఎక్సలెంట్ గా చెప్పారు, బాగుందని చెప్పేసి అందరికి చెప్పడం జరిగింది. అలాగే మీటింగ్ స్టార్టింగ్ లో కొంచెం తక్కువ అటెండెన్స్ ఉంటుందని అనుకున్నాం అండి. మనం హైయెస్ట్ 58 మెంబర్స్ ఈ రోజు అటెండ్ అయ్యారు. చాలా అంటే స్టార్టింగ్ ఒక 4-5 minutes కొంచెం గ్యాప్ వచ్చింది, అంటే ఎవరు బిజినెస్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. అటెండెన్స్ అయితే పర్వాలేదు, బాగానే జరిగిందండి ఈరోజు. థ్యాంక్ యూ. ఒకసారి మళ్ళీ మీకు మా జిల్లా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మేడం గారి ఫోన్ నెంబరు నేను అవసరమైతే గ్రూప్ లో షేర్ చేస్తాను. ఎవరికైనా పర్సనల్ డౌట్స్ ఉంటే విడిగా కాంటాక్ట్ చేసి మాట్లాడండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎండింగ్ మీరు ఇంకేమైనా మాట్లాడాలంటే చెప్పండి ఒకసారి. అయితే రాములు గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు అన్న. అయితే ఏమైనా మాట్లాడతారా? ఓకే అన్న, ఓకే అన్న. ఒకసారి మిమ్మల్ని మాకు పరిచయం చేసినందుకు అయితే గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తం దేశమంతా పరిచయం చేయాలి, దేశమంతా పరిచయం చేయాలి. అందులో సబ్జెక్ట్స్ అన్నట్టు అన్ని సబ్జెక్ట్స్ అర్థం చెప్తారు, కానీ వాస్తు ఆస్ట్రాలజీ చెప్పడం చాలా తక్కువ. రియల్లీ గ్రేట్ అన్నట్టు. ఇక్కడ మన దర్బార్ చంద్రశేఖర్ గారు సత్యనారాయణ చాలా గ్రేట్ అన్నట్టు. థ్యాంక్ యూ. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ
డిస్ట్రిక్ట్ ఇన్వైట్ చేసినందుకు, ఇంత ఓపిక్ గా క్లాస్ అంతా విన్నందుకు, చివరి దాకా ఉన్న మీ అందరికి రియలీ థ్యాంక్ యూ. అండ్ మీకు ఏం అనుమానం వచ్చినా యూ కెన్ ఆల్వేస్ కాల్ మీ. ఆ ఫోన్ నెంబర్ ఉంది కదండి, అది తీసుకొని డిస్ట్రిక్ట్ లో షేర్ చేస్తానండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మొత్తం యూట్యూబ్ లింక్ కూడా మనం వాళ్ళకి షేర్ చేయడం జరిగింది. దాంతో అందరికి ఈ ఎవరైనా అటెండ్ అవ్వని వాళ్ళకి కూడా ఈ లింక్ ద్వారా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అంతా చూడొచ్చు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై వాసవి. జై వాసవి.